Hi guys, this is Abhinav Gomatam for Tollywood updates and news and various aspects of film industry. Please subscribe to Tree Media. నమస్కారం అభినవ్ సార్ నమస్తే సార్. ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐఎమ్ వెరీ గుడ్. ఓకే రైట్ ఓకే మస్తు షేడ్స్ ఉన్నాయి. భలే పెట్టావు నిజంగా పేరు కూడా. ఏ ముహూర్తం నా డైలాగ్ అన్నావు, అదేమో ట్రోలర్స్ కు ఉపయోగపడింది. పడింది. అవును అవును. బ్రహ్మానందం గారు తర్వాత మీది మీది కన్ఫర్మ్డ్ గా ఏదన్నా ఒక ట్రోల్ ఉందంటే ఖచ్చితంగా అది వచ్చేస్తుంది. ఎంతో మంది నాయకుల్ని సార్ నేను నిజంగా చెప్తున్నా సార్, నేనైతే సచిన్ టెండూల్కర్ గారు రిటైర్ అయిన తర్వాత అంత క్రికెట్ చూడట్లా. నాకు చాలా బాధ సచిన్ టెండూల్కర్ రిటైర్ అయిపోయారు అది ఇది అని. బట్ ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అయింది అంటే నాకు సంబంధం లేదు, నేను ఏ టీం ని సపోర్ట్ చేసినా ఏది చేయకపోయినా అసలు చూసినా చూడకపోయినా నాకు సంబంధం లేని దగ్గర కూడా నన్ను పెట్టేసి ఆ డైలాగ్లని ఆ మ్యాచ్ లో ఏదో జరిగిందాన్ని బాగా కలిపి ఇంత క్రియేటివిటీ ఇంత ఉందా నాయన అని ఐఎమ్ ఆల్వేస్ అమేజ్డ్ అండ్ సర్ప్రైజ్డ్. అసలు నిజంగా చూడు అది మీరు నాయకులు అంటారా, నాకు అసలు నాకు సంబంధమే లేదు దాంతో. వాడుకోవటంలో ఖచ్చితంగా ఇది వాడకం జరుగుతుంది. సో యాజ్ ఇట్ ఈజ్ సినిమా కూడా అదే పెట్టావు పేరు. అవును సార్. ఎందుకు ఆ బజ్ క్రియేట్ అయిందని ఆ పేరు? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మేము కొన్ని డైలాగ్స్ అనుకున్నాం, సారీ కొన్ని టైటిల్స్ అనుకున్నాం. అది మా డైరెక్టర్ ఏంటంటే, బాబు నేను మా డైరెక్టర్ చెప్పా, ఈ సినిమా హిట్ కానీ నువ్వు పెద్ద హీరోతో తప్పకుండా చేస్తావు, ఆయనకు పెట్టి ఈ టైటిల్. అది మనకు సెట్ కాదు, అది ఒక హెవీ టైటిల్స్ ఉన్నాయి ఆయన దగ్గర. అంతా గోవిందుడికే తెలుసు, ఇంకోటేవో ఇట్లా వినరో భాగ్యమే విష్ణు కదా అని మధ్యలో కిరణ్ అబ్బవరం వచ్చింది కదా, అలా ఒక ఆధ్యాత్మికమైన ఇది. అన్న ఇంత హెవీ టైటిల్ అసలు ఏమనుకుంటున్నావు నా గురించి ఏంటి? మనకి ఒక సింపుల్ టైటిల్, సంథింగ్ దట్ ఎవ్రీబడి కెన్ క్యాచ్ ఆన్, అట్లాంటిది మన సినిమాకి టైటిల్ ఉంటే హ్యాపీ, మన సినిమా కూడా అందరికి రిజిస్టర్ అవుతుంది. అట్లా ఏదైనా చూద్దాం దొరకలేదు సార్. ఇంకొక టైటిల్ ఉండింది సార్ మా అందరి మైండ్ లో, వి రియలీ లవ్ దట్ టైటిల్. దానికి కాపీ రైట్ ఇష్యూస్ ఏమైనా వస్తే మేము ట్రై చేసాం కూడా, కంపెనీకి మెయిల్స్ కొట్టడము అది ఇది. ఎవరిని అడిగితే కంపెనీకి ఎందుకే మీకు మెయిల్స్ కొట్టాలో, ఒక డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ కూడా మీకు పర్మిషన్ ఇవ్వచ్చు, వాడుకోవచ్చు మీరు ఇది అని అంటే, ఓహో అలా చేద్దామా ఇదా. ఈ దీనిలో మా డబ్బింగ్ అయిపోయింది సినిమాది. ఇక డబ్బింగ్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా మనకు టైటిల్ రాకపోతే ఎలా అని ఇంకా వీఆర్ రియలీ బట్టింగ్ హెడ్స్. అప్పుడు మా కో డైరెక్టర్ గారు అన్నారు, ఈ మస్తు షేడ్స్ ఉన్నారా అని పెట్టచ్చు కదా, దీని ఏంటి తప్పేంటి అని. మాకు అప్పుడు టంగ్ మని అవును కదా ఓకే పెట్టచ్చు. ఎందుకంటే స్టోరీలో సార్ అంటే నన్ను ఇప్పటి వరకు నా సినిమాలు చూసిన దానిలో ఓకే ఒట్టి కామెడీ వెళ్తుండిందేమో, బట్ ఇందులో ఒక డ్రామా, there is struggle, there is a good character that I played, it's a wholesome story. ఓకే ఒక నవరసాలు లేకపోయినా ఒక 4-5 రసాలు అయితే ఇందులో ఒక లవ్ స్టోరీ ఉంది, ఒక అండర్లయింగ్ ఎమోషన్ ఉంది, వీడి స్ట్రగుల్ ఉంది, హేట్ ఉంది విలన్ తోటి, అండ్ వీడి కామెడీ ఎంటర్టైన్మెంట్ ఉంది. ఓకే 4-5 అయితే కవర్ చేసాం కదా సినిమాలో, అలా కూడా మస్తు షేడ్స్ ఉన్నాయరా పనికొస్తుందిలే అని ఇంకా పెట్టుకున్నాం. నాన్నగారు వచ్చేసి పైలట్ కాదు సార్, ఈజ్ ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీర్. ఓకే అంటే సార్జెంట్ యాక్చువల్లీ చెప్పాలంటే ఎయిర్ ఫోర్స్ లో. ఆయన ఇటువైపు గ్రౌండ్ స్టాఫ్, పైలట్ కాదు. ఐ విష్ హీ వేర్ అ పైలట్, ఐ వుడ్ హావ్ రియలీ లైక్డ్ ఇట్, బట్ టూ మెనీ పైలట్ ఫ్రెండ్స్ హీ హ్యాస్. అండ్ అంటే నాన్న జాబ్ డిస్క్రిప్షన్ యాక్చువల్లీ ఎయిర్ ఫోర్స్ లో అది చెప్పాలి ఏంటంటే, మా నాన్న సైన్ చేయింది వీళ్ళు సార్టీస్కి వెళ్తుంటారు సార్. ఒక్కొక్క ఇప్పుడు ఒక ఎయిర్ బేస్, మేము భుజ్ ఎయిర్ బేస్, నేను పుట్టింది ఇక్కడే పుట్టాను, పుట్టంగానే వీ వెంట్ గుజరాత్. మా డాడీకి అక్కడ ట్రాన్స్ఫర్ అయింది. గుజరాత్కి వెళ్ళినప్పుడు అక్కడ 9 ఏళ్ళు ఉన్నాం మేము, 9 years. అసలు మా డాడీ కెరియర్ లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఒక ప్లేస్ లో ఉన్నాం. ఫస్ట్ మా డాడీ స్టార్ట్ అయింది అస్సాంలో, తర్వాత చెన్నై, తర్వాత బెంగాల్, తర్వాత మళ్ళీ బాంబే, మళ్ళీ హైదరాబాద్ హకీంపేట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్. అక్కడ ఇట్లా నేను పుట్టిన తర్వాత 2 months లో వి వెంట్ టు గుజరాత్. గుజరాత్ లో వీ వర్ దేర్ ఫర్ ఆల్మోస్ట్ 8-9 years. నాకు నా చైల్డ్హుడ్ అంతా
నాకు ఇక్కడ ఏజీ కాలనీ క్వార్టర్స్ ఉన్నాయా, అది చూడంగానే నాకు ఒకలాంటి వెంటనే నా చైల్డ్హుడ్ కి వెళ్ళిపోతాయి. ఎందుకంటే మా ఎయిర్ ఫోర్స్ క్వార్టర్స్ కూడా అలానే ఉండేవి. ఓకే. సో నాకు ఆ క్వార్టర్స్ లో ఆ పెరిగిన ఆ అట్మాస్ఫియర్ అది ఇది అంతా ఐ కీప్ మిస్సింగ్. అండ్ అట్లాంటిది చూడంగానే ఇప్పుడు బిహెచ్ఎల్ లో చాలా షూట్స్ జరుగుతున్నాయి. లోపలికి వెళ్ళంగానే ఆ చెట్ల వాసన అది చూడంగానే అరే ఇదేదో అంత ఫెమిలియర్ కార్నర్స్, ఆ చెట్లు, ఆ ఇంతింత రోడ్లు, ఆ ఒకటే టైప్ ఇల్లులు, అవి చూడంగానే అసలు చాలా ఐ గెట్ నాస్టాలజిక్. సో డాడీ అక్కడ ఆయన ఇదేంటంటే ప్రతి ఎయిర్ బేస్ లో దేర్ ఆర్ ఒక 4 to 5 కంటింజెంట్స్ ఉంటాయి ఎయిర్ క్రాఫ్ట్స్. ఒక్కొక్క టీంలో ఒక 20, 22, 24 ఎయిర్ క్రాఫ్ట్స్ ఉంటాయి. వీళ్ళ పని ఏంటంటే దాన్ని కంప్లీట్ మెయింటెనెన్స్. అది మెయింటెనెన్స్ చేయాలి. పైలట్ సాటీకి వెళ్ళాలి. ఆ సాటీస్ ఒక 1-2 days అయిన తర్వాత మళ్ళీ అవి రావాలి, మళ్ళీ గ్రౌండెడ్, మళ్ళీ మెయింటెనెన్స్ చేయాలి, మళ్ళీ వెళ్ళాలి. అంటే వార్ టైమ్ ప్రిపరేషన్ అనమాట ఇదంతా. ఒక కంటింజెంట్ మాత్రం ఎప్పుడు ఎమర్జెన్సీకి రెడీ ఉంటారు. సో ఒకటి ఇది మాత్రం ఎప్పుడు రెడీగా ఉంటుంది. ఒక 2 minutes 1 minute లో దే కెన్ గో టు ఎనీ ప్లేస్ ఇన్ ఇండియా. అట్లుంటది. ఇప్పుడు మా గుజరాత్ ఇది అనుకోండి, పాకిస్తాన్ దగ్గర. అక్కడ ఏ మాత్రం కొంచెము అది వచ్చినా ఒక 6-7 ప్లేన్లు ఎయిర్ లో ఉంటాయి విదిన్ 30 seconds, విదిన్ 1 minute. ఆ కంటింజెంట్ పైలట్స్ కూడా ఎప్పుడు డ్రెస్ వేసుకొని కూర్చొని ఉంటారు వాళ్ళు రెడీగా. మిగతా పైలట్స్ అట్లా బేసిక్ గా అది అలా షిఫ్ట్ అవుతూ ఉంటుంది. ఒక్కొక్క షిఫ్ట్ లో అట్లా ఇదవుతూ ఉంటుంది. ఆ రెడీగా ఉన్న పైలట్స్ నేను ఎన్నో ఫొటోస్ ఉన్నాయి నాకు మా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ తోటి. వాళ్ళ మొత్తం ఆ గేర్ లో ఇది ఇట్లా. నేను మా డాడీని అడిగిన ఇది ఉన్నాయి, నువ్వెందుకు ఈ బట్టలు వేసుకున్నావు, వీళ్ళెందుకు ఇట్లా బట్టలు వేసుకున్నారు, వీళ్ళెందుకు ఇట్లా ఉంది, ఇలా ఉందేంటి, ఇదేంటి. అండ్ వాళ్ళ హెల్మెట్, దానికి ఒక ఆక్సిజన్ పైప్ కూడా ఇది ఉంటది. అవన్నీ దాంతో రెడీగా ఉంటారు వాళ్ళు. తమ్ముడు మీరు? అభిజిత్ పేరు. వాడు సిఏ. వాడికి అసలు ఆర్ట్స్ మీద అసలు వాడు కంప్లీట్ ఆపోజిట్. వాడు మ్యాథమెటిక్స్, ఫైనాన్స్ డబ్బుల మీద. వాడు 2018 వరకు కూడా ఇక్కడ పనిచేశాడు. మన బిగ్ 4 ఉంటాయి కదా, ఇదేంటి ప్రైస్ వాటర్ కూపర్స్, ఇట్లాంటి కంపెనీలో పనిచేశాడు. పనిచేసి ఇక 2018లో వాడికి అనిపించి ఈవెంట్ కెనడా. పెద్ద సినిమా కష్టాలు ఏమో పడలేదు కదా, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ ఉండటం వల్ల. అంటే ఒకటే సార్ ఏంటి వచ్చే అవి కూడా అంటే ఒకటే ఏంటి అంటే నేను లోకల్ కదా, నాకు ఆ కష్టాలు లేవు. అంటే ఇప్పుడు బయట నుంచి వచ్చారనుకోండి, వాళ్ళు కొంచెం ఇల్లు కూడా వాళ్ళు ఎక్కడ ఉండాలో చూసుకోవాలి, వాళ్ళ ఫుడ్ వాళ్ళే చూసుకోవాలి, రెంట్ వాళ్ళే చూసుకోవాలి. అంటే వాళ్ళ మంత్లీ ఎక్స్పెన్సెస్ ఒక 10,000 to 15,000 బర్డన్ వాళ్ళ మీద ఉంటుంది. ఆ బర్డన్ నాకు లేదు. బట్ అట్ ద సేమ్ టైం మా ఇంట్లో పరిస్థితులు వేరు. నన్ను ఏమి నువ్వు యాక్టర్ అవరా అని పెంచలేదు. నేను మా కజిన్స్ అందరు కూడా యుఎస్లో ఇప్పుడు మావాడు కెనడాకి వెళ్ళాడు. నేను యుఎస్కి వెళ్ళానంటే ఒక యుఎస్ ప్రెసిడెంట్ లాగా ఒక 15 to 20 states చుట్టాలి సార్. నేను అందుకే అక్కడికి వెళ్ళాలంటే భయపడుతుంటే, నేను అక్కడికి వెళ్ళాను అంటే ఒక 1.5 months మినిమం ఉండాలి. నేను అందరు బంధువులు అక్కడే ఉన్నారు. మా కజిన్స్ అందరు అక్కడ. మేము 16 cousins మొత్తం. మా మమ్మీ వైపు 6 sisters 2 brothers, ఒక్క చెల్లెలు అండ్ ఒక మరదలు ఇక్కడ ఉన్నారు అంతే. అందరు అక్కడే ఉన్నారు. నేను అక్కడ ఎవరింటికి వెళ్ళకుండా నేను ఉండలేను. అండ్ మా ఇంజనీరింగ్ ఫ్రెండ్స్ ఆబ్వియస్లీ అక్కడ కొంతమంది వాళ్ళు వెళ్తారు కదా. 10th class ఫ్రెండ్స్ కొంతమంది అక్కడ ఉన్నారు. ఈ థియేటర్లో నాకున్న ఫ్రెండ్స్ కొంతమంది చేయాలరా యాక్టింగ్ టప్పుమని, అరే నేను యూఎస్కి వెళ్ళిపోతున్నాను. అదేంట్రా నువ్వు యాక్టింగ్ ఇది అని ఇప్పుడు యూఎస్ అంటే ఏంట్రా, ఇంకా వద్దులేరా అని అట్లా వెళ్ళిన వాళ్ళు చాలా మంది. నాకు 1.5 months కావాలి సార్. ఇట్లా ట్రంప్ లాగా ఇది పెట్టుకొని ఒక బస్సులో ఒక 10 మందిని వేసుకొని తిరగాలి నేను. అలా సో నేను అలా వెళ్తాను అని ఎక్స్పెక్ట్ చేశారు మా పేరెంట్స్. సో ఫస్ట్ వాళ్ళకి చెప్పగానే దే వర్ రియలీ అన్హ్యాపీ. బికాజ్ ఏంటంటే 10th 11th ఇంజనీరింగ్ నుంచి కూడా నా చదివే గ్రాఫ్ అది వాళ్ళకు అనుగుణంగా రాలేదు. అది అంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి ఐ కుడెంట్ కమ్. సో దే ఆల్వేస్ హ్యాడ్ దట్ టెన్షన్, అరే వీడు సెటిల్ అవుతాడా, వీడు ఇదా అని. ఎవడు చెప్పాడు సార్, తెలుగున్నోడు ఎవడు కూడా ఇంజనీరింగ్ తర్వాత అయితే వెళ్ళి పేరెంట్స్ కి నేను యాక్టర్ అవుతా అని అయితే ఎవడు చెప్పడు. నేను అయినా చెప్పాల్సి వచ్చింది. నాకు ఎందుకు అంటే ఇంజనీరింగ్ వాజ్ అ వెరీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. నాకు అది కొద్దిగా గ్రీక్ అండ్ లాటిన్ లాగా అనిపించింది. అండ్ ఇది ఇన్స్ట్రుమెంటేషన్. అండ్ ఇదంతా నేను ఇది ఇంకొక లైఫ్ లాంగ్ చేయాలంటే ఇది మన వల్ల కాదు అన్న ఫీలింగ్ నాకు వచ్చింది. అండ్ ఇవాళ వెనక్కి చూసుకుంటే ఐఎమ్ వెరీ హ్యాపీ ఐ టుక్ దట్ డెసిషన్. ఎందుకంటే నేను థియేటర్ ఇక్కడ చేస్తున్న కాలంలో కూడా డెల్లో 2 years పనిచేసా సార్. డెల్లో ఉన్నంత వరకు నాకు జీతం వచ్చేది.
ఓకే ఆ జీతం సేవింగ్స్ తెలుసు కదా సార్ ఎంత ఉంటాయి ఏంటి సేవింగ్స్ అదొకటి. అది వదిలేసిన తర్వాత నుంచి నా ఇయర్ మొత్తంలో నా సంపాదన ఒక 15,000 20,000 ఉండేది సార్ ఇయర్కి. అంటే నేను కాంటెంట్ రైటింగ్ చేసేవాడిని. అంటే మా పేరెంట్స్ మీద నేను కనుక డిపెండ్ అయి ఉంటే, ఎందుకంటే చదివించారు ఎక్కడికో వెళ్తాడు యుఎస్ ఏదో అనుకున్న వాళ్ళని నేను కొద్దిగా వద్దు అనుకొని నేను ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నాను కదా, అది ఇట్ విల్ స్టార్ట్ ఎఫెక్టింగ్ దెమ్. ఎందుకంటే మా మమ్మీ ఇప్పటికి కూడా అనేది టీవీలో ఇగో యాంకరింగ్ చూడు వాళ్ళు ఎంత బాగా చేస్తున్నారు అట్లా కూడా చేయొచ్చు కదా నువ్వు అది ఇది అంటే, లేదమ్మా నేను సినిమాల్లో చేద్దాం అనుకుంటున్నాను, నేను సినిమాల్లోనే ఇది చేయాలని. అప్పటికే ఆ ఇది ఉండేది వాళ్ళకి. ఓకే నేను అలానే ఫైనాన్షియల్ గా వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటే అది క్యాటలిస్ట్ గా మారేది. అది ఇంకా నన్ను ఇప్పుడు నేను ఒక అట్లీస్ట్ 5-6 ఇయర్స్ డబ్బులు లేకుండా ఉద్యోగం లేకుండా ఐ డిడ్ మై ఓన్ థింగ్. అంటే ఒక ఇయర్ కి 25,000 15,000 సంపాదించడం అంటే మీరే ఆలోచించుకోండి. నేను మా డాడీని కావాలని అడిగేవాడిని కాదు, ఇక మరీ అకౌంట్ లో కూడా ఏం లేవు అంటే ఇక అప్పుడు డాడీకి చెప్తే అప్పుడు ఓకేనో 15,000 అట్లా వేసేవాళ్ళు, 15-20,000 అట్లా వేసేవాళ్ళు. నాకు తెలిసి నేను నా స్ట్రగుల్ పీరియడ్ ఒక 7-8 ఇయర్స్లో మా డాడీ నుంచి నేను తీసుకుందో ₹1,00,000 తీసుకుని ఉంటాను. 1,00,000-1,50,000 దాకా తీసుకొని ఉంటాను సార్. ఓకే సో యూ టెల్ మీ అది ఏంటి ఇది అని. నేను సెల్ఫ్ గా ఉండాలి ఇది, ఎందుకంటే ఇది నా చాయిస్ ఇది. మరి లమాకాన్లో చేసినప్పుడు 12,000 ఇచ్చేవాళ్ళు వాళ్ళు మంత్కి. మంత్కి 12,000 వచ్చేది. అంటే అవి ఇవి యాడ్ అయ్యాయి, అవి ఇవి అట్లా యాడ్ చేసుకుంటే అంటే ఒక 20,000 25,000 ఎప్పుడు బ్యాంక్ లో ఉండాలి ఫర్ ఎనీథింగ్ దట్ ఐ నీడ్. రైట్, ఎమర్జెన్సీ ఉంటే ఓకే డాడీని అడగచ్చు, అది వేరే విషయం. ఇది చెన్నైకి వెళ్ళాను నేను 2016లో, 1 year ఉన్నాను చెన్నైలో. నేను కాంటెంట్ రైటింగ్ చేసుకున్న డబ్బులే కరెక్ట్ గా 17,000 18,000 వచ్చేది. అది ఏంటి అంటే మాకు తెలుసున్న ఒక ఆయన మాతో థియేటర్ చేసిన ఆయనకి ఆన్లైన్ బిజినెస్ ఉంది ఆయనకి. ఇప్పుడు మనం యూట్యూబ్ యాడ్స్ చేస్తారు కదా, గూగుల్ యాడ్స్, ఆ కంపెనీ ఉంది ఆయనకి. ఆ కంపెనీ తోటి ఏంటంటే ఆయన హీఈస్ దట్ మిడిల్ మ్యాన్ అనమాట. ఇప్పుడు మీరు గూగుల్ యాడ్స్ మీరు ఒక దానికి ₹1,00,000 కట్టారు అంటే హీఈస్ అన్ ఐపీ ప్రొవైడర్. అట్లా ఆయనకు బిజినెస్ ఉంది. ఆయనకు కూడా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, ఆయనకు కూడా కొన్ని బ్లాగ్స్ ఇది చేసేవి ఎస్సీఓ చేయించుకుంటూ ఉంటాడు. ఆయన పక్కకి ఇవన్నీ ఉంటే నేను ఆయనతో థియేటర్ చేసినప్పుడు నేను ఆయన అడిగా, బ్రో ఏంటి ఏమన్నా ఉందా, బికాజ్ నాకు ఈ ఇండస్ట్రీ ఒక ఫైట్ అయిపోయింది, అది ఎట్లాగో ఫైటే, ఇది కూడా పెద్ద ఫైట్ అయిపోయింది. ప్రతి ఒక్కడు ఏదో బ్లాగ్స్ రాస్తుంటాం సార్, డాక్టర్లకి బ్లాగ్స్ రాసా నేను. మన ఇక్కడ ఒక విఎఫ్ఎక్స్ కంపెనీ దాని బ్రౌషర్ నేనే రాసా. ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళకి బ్రౌషర్లు రాయడం ఇట్లాంటివన్నీ ఐ యూస్ టు డూ. అందరూ కూడా ఇది లాంగ్ టర్మ్ జాబ్, ఇది ఒక్కసారికి ఇంత చేయి అని మాట్లాడతారు. అది అయిపోయిన తర్వాత ఇంకా పని ఉండదు, మళ్ళీ ఇంకొక కొత్త వాళ్ళు. అంటే ఇది ఒక ఫ్రీలాన్సర్, నేను ఆల్రెడీ ఇండస్ట్రీలోనే పెద్ద ఫ్రీలాన్సర్ లాగా అయిపోయింది. ఈ ఫ్రీలాన్సర్ కి ఇంకో ఫ్రీలాన్సింగ్ కష్టాలు ఏంట్రా నాకు, ఇదేంట్రా అని. అప్పుడు నాకు బైక్ ఉండేది సార్, నేను కరెక్ట్ గా చూసుకునేవాడిని ఏంటంటే, బాబు బేసిక్స్, బైక్ లో పెట్రోల్ ఉండాలి, ఎక్కడికి వెళ్ళాలన్నా బైక్ లో పెట్రోల్ ఉండాలి, నేను ఇక్కడి నుంచి చెన్నైకి వెళ్ళాలన్నా నాకు బైక్ లో పెట్రోల్ ఉండాలి, దానికి సరిపడి ఉండాలి, రీఛార్జ్ నాకు ఎప్పుడు ఉండాలి, ఫోన్లో నేను ఎవరితోటి ఎక్కడ మాట్లాడాలన్నా కూడా ఉండేటట్టు ఉండాలి, ఇంకా కొంచెం పాకెట్లో కొంచెం డబ్బులు. ఎప్పుడైనా ఎవరితో నా ఫ్రెండ్ తోటి వెళ్ళేది ఒక బీర్ వేసామా, లేకపోతే సినిమా చూడడానికి వెళ్ళాము, దాన్ని ఎలా అడుగుతాం సార్ డాడీని డబ్బులు. అంటే ఇంజనీరింగ్ ఇచ్చేసి నేను డెల్లో 2 ఏళ్ళు పనిచేసి ఇప్పుడు అది వదిలేసి నేను ఇందులోకి వచ్చి, ఐ థాట్ దిస్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ, ఇట్ నోబడీ ఎల్స్ రెస్పాన్సిబిలిటీ. అండ్ నేను ఇంకొకళ్ళ మీద వేసుంటే వాళ్ళకి బర్డన్ అయిపోయేది, వాళ్ళ మాట విని వదిలేయాల్సి వచ్చేది. ఐ డెంట్ వాంట్ టు గివ్ దట్ స్ట్రింగ్ టు ఎనీబడి. మా డాడ్ కూడా వాళ్ళకి, ఇన్ఫాక్ట్ నేను ఇంకా రివర్స్ సైకాలజీ, మా డాడీని తెచ్చి మా డాడీ మా మమ్మీకి చెప్పేవాడిని, నేను థియేటర్ స్టేజ్ యాక్టర్, స్టేజ్ చేస్తున్నప్పుడు మీరు వచ్చి కూర్చొని చూడండి, మిమ్మల్ని ఎవరు టికెట్ అడగడు కదా, మీరు వచ్చి కూర్చొని మీరు చూడండి, అసలు నేను ఏం చేస్తున్నా అన్నది చూడండి, ఆడేదో యాక్టింగ్ అది ఇది అట్లా మాట్లాడద్దు, చూడండి వచ్చి తెలుస్తుంది మీకు కూడా. దే యూస్ టు కమ్, దే యూస్ టు సిట్, అట్లా థియేటర్ చేస్తుంటే 2-3 yearsకి వాళ్ళు అట్లీస్ట్ నాకు దొబ్బకుండా బేసిక్ గా షంటింగ్ ఇది లేకుండా, సరే నువ్వు నీ చేసుకో, మరి ఎన్ని రోజులు చేస్తావో ఇది అన్నది ఉంటుంది, బట్ నువ్వు చేసుకో కానీ నువ్వు చెయ్యి ఇది, సరే ఏదన్నా ఉంటే నన్ను అడుగు, అట్లా డాడీ అట్లా అన్నాం. అలా ఐ వాజ్ వెరీ 2018 వరకు మై బ్యాంక్ బ్యాలెన్స్ వాజ్
వెరీ లెస్. ఆ ఢిల్లీలో ఉన్న బ్యాంక్ బ్యాలెన్స్ ఒకటి, అక్కడ నాకు అరౌండ్ 25-28 వచ్చేది మంత్ కి, అదొకటి, తర్వాత ఇదొకటి. ఆ ఢిల్లో సేవింగ్స్ తోటి నేను ఒక ల్యాప్టాప్ కొనుక్కున్నా, మ్యాక్ బుక్. మా డాడీ కూడా అప్పుడు, అరే ఈ మ్యాక్ బుక్ యాపిల్ ఎందుకురా, అదేదో ఢిల్లీలో ఏదో ఒకటి కొనుక్కోవచ్చు కదా, నువ్వు ఢిల్లీలో ఉన్నావు, నీకు ఇంకా తక్కువకి వస్తుంది, 20,000 వస్తుంది, 25,000 వస్తుంది, అదే పాడు కూడా అయింది, కావాలన్న టైంకి ఓపెన్ అవ్వదు, అప్పుడు నేను మళ్ళీ అమీర్పేటకో ఎక్కడికో పరిగెట్టి రిపేర్ చేయించుకోవాలి. మ్యాక్ బుక్ కొనుక్కున్నా నేను, అది ఇప్పటికీ పనిచేస్తుంది. 11 years అది నా జర్నీ చూసింది. నేను దాని మీద అది అరౌండ్ 55,000 ఎంతో, అది అప్పుడు వెరీ కాస్ట్లీ కదా, నేను దాని మీద వెనక్కి తెచ్చుకున్న డబ్బులే ఎక్కువ ఉన్నాయి, కాంటెంట్ రైటింగ్ ఇది చేసుకో. సో అలాంటి ఇవి సార్. ఐ డోంట్ వాంట్ టు సే నవాజుద్దీన్ లాంటి వారికి ఉన్న కష్టాలు, లేకపోతే అట్లాంటి కష్టాలు, అయ్యో పూర్తి లేకుండా అట్లాంటివి లేవు. సో అది కొంచెం మెంటల్ పీసే. అయితే ఇక్కడ మీరు చెన్నై అన్నారు కదా, చెన్నైలో 1 year ఎందుకు ఉండాల్సి వచ్చింది సార్? నేను చెన్నైకి వెళ్ళాను సార్, ఆడిషన్స్ ఇద్దాము, అక్కడ కూడా యాక్టింగ్ ఇది చూడొచ్చు కదా. కానీ అప్పటికి మనకి ఇక్కడ బాగా ఎస్టాబ్లిష్ అయి ఉంది కదా ఫిల్మ్ ఇండస్ట్రీ, బాగా ఎస్టాబ్లిష్ అయ్యింది, మరి ప్రాబ్లమే లేదు. కాకపోతే ఏంటి అంటే ఇక్కడ కొంచెం మనకు వచ్చే రోల్స్ ఎలా ఉన్నాయో మనకు తెలుస్తోంది. కొంచెం మనం చెన్నైకి వెళ్తే అక్కడ అప్పుడు ఆ టైంలో ఎట్లా ఉండిందంటే, ఇప్పుడు కొంచెం ఇండస్ట్రీ కొంచెం అటు ఇటు అయింది, బట్ అప్పుడు ఎలా ఉండిందంటే, ఐ యూస్ టు సీ ఎవరో ఒక మంచి రోల్ వేస్తారు సినిమాలో, వాడికి పేరు వస్తుంది అందులో, ఆ నెక్స్ట్ సినిమాకి హీరో అవుతాడు. అట్లాంటి ట్రాన్సిషన్ ఉండేది అక్కడ. అలాంటి మనకి అవుతే బాగుంటది కదా. అండ్ మంచి రోల్స్ రాసేవాళ్ళు, అదేదో కొంచెం మట్టిని పట్టుకొని ఉండే రోల్స్ బాగా రాసేవాళ్ళు, కొంచెం ఇదేదో బాగుంది. అండ్ అప్పటికి ఈ సూదు కవ్వము అండ్ ఈ మన విజయ్ సేతుపతి కొట్టే హిట్లన్నీ కొట్టేశాడు. పిజ్జా 1, అదే పిజ్జా 2, సూదు కవ్వము, నడువులో కొంచెం పక్కత కాను అని, ఇవన్నీ ఆయన. కార్తిక్ సుబ్బరాజు అప్పటికి డెబ్యూడ్, దే వర్ ట్రైంగ్ టు డూ డిఫరెంట్ ఫిలిమ్స్. అట్లా అంటే ఆ టైం పీరియడ్ మనకు వచ్చింది కరెక్ట్ గా 2-3 years తర్వాత. మనకు కూడా ఇక్కడ ఒక ఇట్లా తరుణ్ భాస్కర్, ఒక సందీప్ రెడ్డి వంగ, హూ ఆర్ ట్రైంగ్ టు డూ డిఫరెంట్ ఫిల్మ్స్, ఒక వివేక్ ఆత్రేయ, వీళ్ళందరూ రావడం మొదలు పెట్టారు. సో నేను అప్పుడు వెళ్ళాను, అక్కడికి వెళ్ళి తమిళ్ నేర్చుకున్నాను సార్. నేను ఆన్లైన్ క్లాసెస్ ఇక్కడే ఉండి 2015లో 2-3 months ఆశా గారు ఆవిడ పేరు టీచరు, ఆన్లైన్ క్లాసెస్ లో తమిళ్ నేర్చుకొని, ఓకే ఒక అలవకు నాకు ఒక దీని వరకు నాకు వచ్చింది, తమిళని ఇప్పుడు మేనేజ్ చేసుకోగలను. అక్కడికి వెళ్ళా, అక్కడికి వెళ్ళి 1 year ఉన్నాను నేను అక్కడ. మధ్యాహ్నం పూట బయటికి వెళ్ళాము చెన్నైలో, చచ్చిపోతాం, మనకి చెన్నై అలవాటు లేకపోతే. ఈ క్లైమేట్ అస్సలు బాబోయ్, ఆ హీట్ నార్మల్ హీట్ కాదు సార్, కారిపోతూ ఉంటది అసలు, టూ మచ్ హీట్. ఒక్క 12 to 4 ఇంట్లో ఉండేవాడిని అక్కడ ఒక వర్కింగ్ హాస్టల్, ఒక రూమ్, దానికి 9,000 ఖర్చు, ఇంకో 1,000 rupees వైఫై నేనే పెట్టుకున్నాను. ఎందుకంటే అప్పుడు కూడా రైటింగ్ చేయాలి అక్కడ, మా ఇక్కడ ఉన్న వాళ్ళకి రైటింగ్ చేసుకుంటూ ఆ డబ్బులు వస్తుంటే అదే డబ్బులు ఖర్చు పెట్టేవాడిని అక్కడ. బైక్ మీద వెళ్ళా నేను ఇక్కడ నుంచి. మీకు అసలు ఎవరైనా బైక్ మీద చెన్నైకి, నేను ఎందుకు వెళ్ళానంటే ఈ బైక్ ఎవడు తేవాలి మళ్ళీ, పంపించాలి, అది ఇది తలనొప్పి అంతా నాకు అవసరం లేదు. సరే నాన్నకి చెప్తా పంపి, అక్కడైనా నేనే వెళ్ళి తీసుకోవాలి కదా, ఇదంతా నాకు వద్దు. బైక్ అదే అప్పుడు 250cc బజాజ్ అది ఉండేది. ఓకే ఐ విల్ గో ఇన్ దిస్ అనుకున్నా. 12 hours పట్టింది, 6 hours బాగానే ఉండింది, లాస్ట్ 6 hours చుక్కలు అంటే చుక్కలు. ఆ రోజు అర్థమైంది నాకు, అది అంటారు కదా ఫుల్ అండర్వేర్ కి నార్మల్ అండర్వేర్ కి తేడా ఏంటో నాకు ఆ రోజు అర్థమైంది. ఓరి నాయనో అనుకున్నా నేను, ఇదో పెద్ద రాంగ్ డెసిషన్ రా ఇది అని. అక్కడి నుంచి షిఫ్ట్ అయిపోయేటప్పుడు మాత్రం నేనే బుద్ధిగా వెళ్ళి కొరియర్ సర్వీస్ కి బాబు తీసుకురా, నేను రేపు కాకపోతే ఎల్లుండైనా తీసుకుంటా, అక్కడ నువ్వు హ్యాపీగా నీ టైం తీసుకురా అని ఇచ్చేసి వచ్చా అలా. సో అది అక్కడికి వెళ్ళాను సార్, అలానే నేర్చుకొని అక్కడ కూడా ఆడిషన్స్ ఇస్తూ ఉన్నాను. మరి అక్కడ ఎవరు లేరు కదా, పరిచయాలు ఉన్నాయా సార్? ఇక్కడ మాత్రం ఎవరున్నారు సార్ పరిచయాలు, సపోర్ట్ అన్నా ఉంటాయి, తెలుగు లోకల్. అక్కడ అసలు పరిచయాలే లేవు. అక్కడ ఉంటాయి కష్టాలు, అక్కడ నేను మీకు చెప్పా కదా ఇదే. ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ కి వచ్చే వాళ్ళ కష్టాలు ఇట్లా ఒక 15-20,000 అడిషనల్ ఇది ఉంటుంది మంత్లీ, అది నాకు అక్కడ ఉండింది. బట్ థ్యాంక్ గాడ్ ఈ కంటెంట్ రైట్ ఇది చేసుకుంటూ నేను ఆ డబ్బులు ఇది చేసుకొని నేను అదే ఖర్చు పెట్టేవాడిని. అక్కడ ఉన్న అబ్బాయికి అడిగేవాడిని, బాబు నాకు ఒక్క రూమ్ నాకంటూ ఒకటి కావాలి అంటే, అక్కడ ఆ హాస్టల్లో ఉండే వాళ్ళందరూ ఏంటంటే 3,500-4,000 కడితే మంత్కి ఉండొచ్చు, బట్ ఆ ఒక్క రూమ్ లో 2-3 ఉంటారు. నేను అన్నా సార్ 2-3 ఉంటే కొంచెం కష్టం అయిపోతుంది. అండ్ నేను ఫస్ట్ టైం ఇంటి నుంచి బయటికి వెళ్ళడం,
ఓకే. నేను యూజువల్లీ వెళ్తారు కదా సార్, ఇప్పుడు ఇంజనీరింగ్ కని వెళ్తారు బయటికి, బాగా చదువుకొని ఉంటే వెళ్తారు, మనమేం పెద్ద సో మనం ఇక్కడే ఓకే. అప్పుడు సార్ ఉద్యోగానికనే వెళ్తారు, లేకపోతే ఎంఎస్ కని వెళ్తారు బయటికి. నాకు ఇవన్నీ ఏది ఇది లేదు, ఎందుకంటే నాకు కావాలి చేయాలి అనుకున్నది ఇక్కడే ఉంది, హైదరాబాద్ లోనే ఉంది. సో నాకు అసలు ఇదే అవ్వలేదు. దానికంటే ముందు ఒకసారి 2014 లో బాంబేకి కూడా వెళ్ళాను నేను, ఓకే. 2013 అనుకుంటా. అప్పుడు మా తమ్ముడికి ఈ ఆర్టికల్షిప్ అని చేస్తారు కదా, సిఏ ఇది, ఓకే. వాడికి ఒక క్లయింట్ కి అకౌంట్ నువ్వే చూసుకోవాలి అని బాంబేకి కళ్యాణ్ ఉంది కదా ఫస్ట్ స్టేషన్, ఓకే. అక్కడ వాడికి ఉద్యోగం వచ్చింది. ఓకే. అంటే వీడు కొద్దిగా సిఏ ఇది కాబట్టి వాడికి ఒక ఇల్లు, వాడికి ఒక డ్రైవరు, ఒక కారు, ఇవన్నీ ఇది ఉండేది వాడికి. నాకు అప్పుడు ఐడియా వచ్చింది ఏంటంటే, ఇప్పుడు వీడు అక్కడ ఉన్నాడు కదా, నేను అక్కడికి వెళ్ళి వాడితో ఉండొచ్చు కదా, ఎందుకంటే బాంబేలో అతి కష్టమైన ఇది ఇల్లే. అవును. అరే ఇల్లు ఉంది కదా అని నాకు అప్పుడు యాడ్ ఫిల్మ్స్ చేయాలని ఉండేది సార్ చాలా. ఓకే. అడ్వర్టైజ్మెంట్స్ లో కనపడాలరా, ఈ షార్ట్ ఫిల్మ్స్ థియేటర్ సరే బాగుంది, అడ్వర్టైజ్మెంట్స్ లో కనపడాలి. అప్పుడు ఇంకోటి అయ్యేది సార్, ఎయిర్టెల్ యాడ్స్, మ్యాంగో మాజా యాడ్స్, ఇవన్నీ ఏంటంటే మోడల్స్ అవసరం లేదు, రెగ్యులర్ పీపుల్ తోటి తీసేవాళ్ళు. ఓకే. ఓకే. అట్లా ఒకళ్ళిద్దరు బాగా, ఇప్పుడు ఆ ఎయిర్టెల్ గర్ల్ ఎవరో ఆవిడ, ఎయిర్టెల్ వోడాఫోన్ గర్ల్, లేదు ఎయిర్టెల్ అమ్మాయి. ఎయిర్టెల్ అమ్మాయికి తర్వాత సినిమాల్లో కూడా బాగా ఛాన్స్ మన తెలుగులో కూడా చేసింది, తెలుగులో కూడా చేసింది అమ్మాయి. అట్లా అబ్బాయిలకు కూడా జరుగుతూ ఉండేది. నాకు అప్పుడు అనిపించింది, బాబు చేసేది 10 seconds అయినా యాడ్, ఒక 2-3 ఎక్స్ప్రెషన్స్ కరెక్ట్ గా పడితే ఎట్లయినా వాళ్ళ కాస్ట్ ఆఫ్ అదే ప్రొడక్షన్ వాల్యూస్ అది యాడ్ది చాలా రిచ్ గా ఉంటాయి కదా, ఒక మంచి లైట్ లో ఐ కెన్ షో మై సెల్ఫ్, మై టాలెంట్ కదా అనుకొని, అప్పుడు అభిజిత్ అక్కడ ఉన్నప్పుడు నేను వెళ్ళాను అక్కడికి. ఎలా 1 month ఉన్నా ఇక్కడి నుంచి కొన్న కాంటాక్ట్స్ అక్కడ పట్టుకొని వెళ్ళి కూర్చొని, అక్కడ బాండ్రాలో ఫేమస్ పాయింట్ ఇక్కడ మనకి ఇది ఉంది కదా సార్, గణపతి కాంప్లెక్స్ ఉందా, అక్కడ బాండ్రాలో కెఫే కాఫీ డే అలాంటిది. ఇక్కడ కాంటాక్ట్ ఎవరో నన్ను అక్కడ ఒక ఆయన్ని కలవమని చెప్తే ఆయన నన్ను అక్కడికి రమ్మన్నారు. నేను బాండ్రా అట కెఫే కాఫీ డే ఇట్లా అంటే చాలా ఫేమస్, నీకు మీటింగ్ ఉన్నా లేకపోయినా వెళ్ళి అక్కడ రోజుకో 1 గంట కూర్చోనరా, నీకు ఏదో ఒకటి ఎవడో ఒకటి నిన్ను చాలా మందిని కలుస్తున్నాను, ఓ ఇది హాట్స్పాట్ ఇక్కడ అని వెళ్ళి ఆయన్ని కలిసి సార్ ఇట్లా నాకు యాడ్ ఫిల్మ్ చేయాలని ఉంది, ఇది నా ఫోటోలు ఇది ఇలా. ఆయన ఏంటి అంటే హీ వాజ్ ద అకౌంట్ మేనేజర్ ఈ యాడ్ ఫిల్మ్స్ అన్నిటికీ. ఆయన క్లయింట్ ని అండ్ ఏ యాడ్ కంపెనీ అయితే ఇది రాసిందో, కాన్సెప్ట్ రాసిందో దాన్ని, అండ్ వీళ్ళే ప్రొడక్షన్ హౌస్ అయితే వీళ్ళే, లేకపోతే ఇంకో ప్రొడక్షన్ హౌస్ ని ఇన్వాల్వ్ చేసి యాడ్ తీయాలంటే, సో ముగ్గురికి ఆయన మిడిల్ లో మీడియేషన్ అన్ని చేయించేలా చూస్తాడు. అలాంటి మనిషిని కలిసా. ఆయన ఇంకొన్ని కాంటాక్ట్స్ ఇచ్చాడు, ఓకే చేద్దాం, ఏదో ఒకటి చేద్దాము, యా నాకు చెప్పారు ఆయన, యా చూద్దాము, ఇప్పుడే కదా వచ్చావు బాంబేకి, వి విల్ డూ ఇది అని. ఆయన ఇంతలో 1-2 రైటర్స్ ని కూడా ఒక 2 కాస్టింగ్ డైరెక్టర్స్ ని కూడా అని ఆయన ఇంకో 2-3 కాంటాక్ట్స్ ఇచ్చారు, వాళ్ళకి కూడా పంపించా. నేను ఇవాళ అప్పుడప్పుడు అభినవ్ ప్రొఫైల్ అని కొడితే మన జీమెయిల్లో నాకు అవన్నీ మెయిల్స్ వస్తూ ఉంటాయి, ఆ ఫొటోస్ ఎవరెవరికి పంపించారో అప్పుడప్పుడు చూసుకుంటూ ఉంటా. అప్పుడు అక్కడ 7 బంగ్లాస్ అని ఒక ప్లేస్ ఉంది సార్ బాంబేలో, తెలుసు కదా మనకి 7 బంగ్లాస్, వర్సోవా దగ్గర ఇక్కడ. అక్కడ ఒక రైటర్ ని కలవడానికి వెళ్ళా, షీఈ్ అ లేడీ, షీ ఆస్క్డ్ మీ టు కమ్ హోమ్ ఓన్లీ. రండి ఆయన చెప్పారు, కలుద్దాం మనం ఒకసారి రండి అని. వెళ్ళాను. వెళ్తే నేను హిందీ కూడా మాట్లాడగలుగుతా, బికాస్ గుజరాత్ ఈ కొంచెం హిందీ వచ్చు నాకు, మాట్లాడుతూ ఉన్నాయి ఇది. సో మీరు క్యా కర్ రహే ఆప్ అభి యహా పే క్యా హై అని అంటే, सर मैं यहाँ पे ऐसे एक्टिंग करने के लिए आया मैडम, मैं हैदराबाद में रहता हूँ और वहाँ पे बहुत थिएटर कर चुका हूँ मैं, तो इसी बहाने मैं मुंबई में आया क्योंकि यहाँ पे भी थिएटर कर सकता हूँ और मुझे बहुत ये ऐसा शौक है कि मैं एड फिल्म में काम करूँ. तो सर से बताया था मैं वही चीज़, तो उन्होंने आपके साथ आपको मिलने के लिए कहा था, तो मैं इसीलिए आया. अच्छा है, बात अच्छा कर रहे हो आप, वेरी गुड. क्या करना चाह रहे हो आप, एक्टर हो तो फिर ये क्या करना. मैम मेरे को स्पेसिफिकली एड फिल्म्स करना चाह रहा हूँ मैं, मुझे एड फिल्म्स करना है అని చెప్పా. ఆమె పైనుంచి కిందికి చూసింది, నువ్వు యాక్టర్ వేనా అంటే అవును. నీకు ఒక్క యాడ్ ఫిల్మ్సే చేయాలని ఉందా అమ్మా అన్నిట్లా. ఒరే ఇక్కడ యాక్టర్స్
దొరికిన పనుల్లో చేస్తారు. థియేటర్ ఉంటే థియేటర్ చేస్తారు, సీరియల్లో ఏదైనా జాబ్ వస్తే సీరియల్లో చేస్తారు, సినిమాలో వస్తే సినిమా చేస్తారు, యాడ్ ఫిల్మ్స్ ఉంటే యాడ్ ఫిల్మ్స్ కూడా చేస్తారు. నువ్వేంట్రా ఒకటి యాడ్ ఫిల్మ్సే చేయడం, నీకు ఎప్పుడు దొరకాలరా యాడ్ ఫిల్మ్స్ అట్లా అంటే అన్నట్టు మాట్లాడింది. ఓకే మ్యామ్ నేను ఏదన్నా చేస్తాను, నేను అలా అనలేదు, బట్ అప్పుడు అదేంటంటే ఆ మైండ్ లో యాడ్ ఫిల్మ్స్ అనేది ఉంది. బట్ యాడ్ ఫిల్మ్స్ కి స్పెసిఫిక్ గా చేద్దామని ఇదే అంటే అట్లా పెట్టుకోకు, నీ మంచికే చెప్తున్నా, అన్నీ చెయ్యి, యాడ్ ఫిల్మ్స్ కూడా వస్తుంది. సరే నన్ను ఇప్పుడు కలిసావు కదా, నేను కూడా ఎవరు ఉంటే చెప్తా, నీ ప్రొఫైల్ నాకు పంపి, ఆల్రెడీ మెయిల్ చేసా, ఎస్ చేసావు, ఓకే గ్రేట్, బీ ఇన్ టచ్, అట్లా ఒక్కటని పెట్టుకోకు, డోంట్ బీ దట్ నారో ఇది. ఓకే మ్యామ్ థ్యాంక్ యూ అని చెప్పి హెల్ప్ చేయండి అని బయటకు వచ్చి అలా చాలా మీటింగ్స్ అక్కడ చేసుకొని అక్కడ ఉన్నా. అప్పుడు నా ఫస్ట్ సినిమాది కాల్ వచ్చింది, ఇక్కడ ప్రదీప్ అద్వైతం. కానీ అటు బాంబే కానీ చెన్నై కానీ ఏం ఉపయోగపడలే కదా, టైం వేస్ట్ ఒక రకంగా చెప్పాలంటే. టైం వేస్ట్, కానీ అది ఇప్పుడు ఎవరైనా ఉన్నారా ఇప్పటికైనా ఫ్రెండ్స్ ఉన్నారా? ఉన్నారు వాళ్ళు అప్పుడు అటాచ్ అయిన వాళ్ళు బాగున్నారు, పొజిషన్ చాలా బాగున్నారు, వాళ్ళు ఇంకా బాగున్నారు. ఇంకా వాళ్ళు అసలు ఇప్పుడు నేను అక్కడ ఉండుంటే వాళ్ళు ఇప్పుడు ఇట్లా రాజ్ కుమార్ రావు, మన పీయూష్ శర్మ, వీళ్ళు ఎట్లాంటి మంది యాక్టర్స్ వీళ్ళందరితో పనిచేస్తున్నారు వాళ్ళు. అండ్ వాళ్ళు కూడా సర్కిల్లో ఉండేట ఆ టైంలో. నేను అప్పుడప్పుడు అనుకున్నాను అక్కడే ఉండుంటే మరి ఈ పాటికి మనం కూడా ఏదైనా అయ్యేదేమో, అట్లీస్ట్ ఒక 100 crore ఫిల్మ్ మనకు కూడా పడేదా చిన్న ఇది. బట్ వాళ్ళందరూ దే ఆర్ వెరీ వెల్ వర్కింగ్ సార్. బాంబేలో నేను చెప్తున్నాను, ఇక్కడ చెన్నైలో ఇప్పుడు కొంచెం అటు ఇటు అయిపోయింది కదా సార్. ఐఎమ్ హ్యాపీ ఐ మీన్ హైదరాబాద్ చెన్నై మీద కంపేర్ చేస్తే. ఇన్ఫాక్ట్ అక్కడ కొంతమంది ఫ్రెండ్స్ కూడా ఇక్కడికే వచ్చి సినిమాలు చేస్తున్నారు. దర్శన్ షణ్ముగవేల్ అని ఇచ్చట వాహనాలు నిలపరాదు డైరెక్టర్, ఆయన ఫ్రెండ్స్ ఫర్ ద లాస్ట్ 10 years. ఓకే వాడు కూడా ఉన్నాడు కదా అని ధైర్యంతో కూడా చెన్నైకి వెళ్ళాను నేను. వాడు అప్పుడు హైదరాబాద్ లో ఉన్నాడు, వాడు హైదరాబాద్ లో డైరెక్షన్ ఇది చూస్తుంటే నేను చెన్నైలో యాక్టింగ్ ఇది అని నేను వెళ్ళా. అప్పుడప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ మమ్మీని కలవడం, వాళ్ళ మమ్మీ అసలు ఆపం చేస్తారు ఆవిడ విత్ కోకోనట్ మిల్క్. నేను ఇప్పటివరకు మళ్ళీ అలాంటి కోకోనట్ మిల్క్ మనకు హైదరాబాద్ దొరకదేంటి సార్ అసలు. ఫుడ్ కోకోనట్ మిల్క్ దొరకదు, ఉట్టిగా అలా ఎడిబుల్ గా తాగాలంటే ఇక్కడ చేస్తారు, కాకపోతే అదేదో డిఫరెంట్ గా ఉంటది, అది కడుక్కోవడానికి పనికొస్తుంది కానీ తాగడానికి పనికిరాదు అది. బట్ చాలా బాగా చేసేవాళ్ళు ఆంటీ. సో అలా ఇది జరిగింది. టైం వేస్ట్ ఏం లేదు సార్, ఇట్ ఈస్ అన్ ఎక్స్పీరియన్స్ జస్ట్ టు బీ ఏబుల్ టు టాక్ టు డిఫరెంట్ పీపుల్. వాళ్ళందరితోటి కూడా ఏదో ఒక నాలెడ్జ్, ఏదో చిన్న నాలెడ్జ్ గెయిన్ అయింది. మరి వేస్ట్ అంటే మరి నేను మాత్రం అక్కడ ఉన్నానేంటి, చెన్నైలో 1 year, బాంబేలో 1 month, అక్కడ మరి 15 ఏళ్ళ నుంచి స్ట్రగుల్ అయ్యే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. కరెక్ట్, అది మనం కాదు. బాంబేలో కానీ లేకపోతే చెన్నైలో కానీ అన్ని షేడ్స్, మస్తు షేడ్స్ చూసి వద్దు ఇక్కడ. కానీ ఉండేవాడిని సార్ బాంబేలో అయితే. ఐ వుడ్ హావ్ ట్రావెల్డ్ అట్లీస్ట్ మా తమ్ముడు ఉన్నంత వరకు అయితే అక్కడ బీన్ దేర్. సరే ప్రదీప్ అన్న ఫోన్ చేశాడు కదా సినిమాకి, ఫస్ట్ కాల్ వచ్చింది అట్లా నాకు. ఆయన ఫోన్ చేసి ఇట్లా ఇది అంటే, సరే హైదరాబాద్ లో ఒక 3-4 years నుంచి మనం ఏదో షార్ట్ ఫిల్మ్ చేసాం, థియేటర్ చేసాం, అది దాని రిజల్ట్ ఏమో ఇది, ఆయన కలవమంటున్నారు, ఎందుకు కలవకూడదు అని. somebody is giving me a work opportunity, so I have to meet him అని నెక్స్ట్ డే బాంబే నుంచి బయలుదేరి వచ్చేసి అట్లా వెళ్ళి కలిసాను. అలా బిల్లారంగా హ్యాపెన్. ఇవాళ ఆయన ఫోన్ చేయడం నాకు అది ఎంత ప్లస్ అంటే, ఇవాళ సేవ్ ద టైగర్స్ ఆయనదే. సేవ్ ద టైగర్స్ లో ప్రదీప్ అద్వైతం గారు, విజయ్ నామోజు, కార్తిక్, దే ఆర్ ద రైటర్స్ ఆఫ్ దట్. ఇది ఆయన ఫోన్ చేశాడు ఆల్మోస్ట్ 5-6 years తర్వాత నాకు ఫోన్ చేసి, సేవ్ ద టైగర్స్ అని ఇట్లా అనుకుంటున్నాను చేయాలి ఇది అంటే విని అది అలా అయింది. He's been a constant support for me, ప్రదీప్ అద్వైతం. మళ్ళీ రావా ఆయనకు కూడా ఉపయోగపడింది. అవును సార్, సుమంత్ గారికి కూడా మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్, ఆయన ఆల్రెడీ స్టార్ కదా అంటే మళ్ళీ హిట్ సక్సెస్ చాలా రోజుల తర్వాత. అది కూడా కాదు కానీ, ఆ సినిమా కూడా కాదు కానీ, దాని తర్వాత ఇది అనుకుంటా మన నగరానికి, ఈ నగరానికి ఏమైంది తర్వాత నుంచే. అవును, అది డెఫినెట్ బ్రేక్ కదా. ఇంకా అదే మీమ్స్ కూడా అన్నీ అవే. ఇప్పుడు నా సినిమా టైటిల్ కొంతమంది అడుగుతున్నారు, ఏందన్నా నెక్స్ట్ సినిమా యాక్ట్ కమల్ హాసన్ అని పెడతావా? నేను పెట్టరా నాయన, ఒక్కసారి పెట్టాను అంతే, మళ్ళీ అట్లా ఏం చేయలేరా మీరేమి. ఇది ఓకే. అక్కడ దర్శి ఆల్మోస్ట్ అంటే ఫస్ట్ దర్శియా తీసుకెళ్ళింది కదా? నో వే. అసలు దర్శి
పెళ్లి చూపుల్లో ఎట్లా కాస్ట్ అయ్యాడు అన్నది నాకు పెద్ద మిస్టరీ. అవునా? నేను దర్శి నేను ఒకనొక ఆడిషన్ కి వెళ్తున్నప్పుడు ఆ ఆఫీస్ లో దర్శి గారు నిల్చొని ఆడిషన్స్ తీసుకుంటున్నాడు. ఓకే. నేను అలా కలిసా దర్శిని. కలిసి తర్వాత వి ఇమీడియట్లీ జెల్డ్. హీఈస్ వెరీ ఫ్రెండ్లీ. నేను ఇద్దరం అలా మాట్లాడుకుంటూ ఆ అబ్బాయి కల్పించాడు దర్శన్ షణ్ముగవేల్. తర్వాత దర్శన్ మా ఇద్దరిని పెట్టి షార్ట్ ఫిలిం తీశాడు తమిళ్లో. అట్లా మేము ముగ్గురం ఫ్రెండ్స్ బాగా. సో వీడు షార్ట్ ఫిల్మ్స్ అవి చేసేవాడు తరుణ్తో. తరుణ్ వర్క్ షార్ట్ ఫిల్మ్ నుంచి ఐ వుడ్ లవ్, బట్ ఐ నెవర్ కుడ్ మీట్ హిమ్. ఈడు పెళ్లి చూపుల్లో వీడికి ఎలా దొరికింది అన్నది నాకు పెద్ద ఇది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఏం ఆడిషన్ చేశారో ఏంటో నా వరకు రాలేదు అది. ఎందుకంటే అసలు ఆడిషన్ ఇవ్వడంలో నేను ఎంత దూరం అయినా వెళ్ళి ఆడిషన్ ఇచ్చొచ్చే రకం. నేను చెన్నై దాకా బైక్ లో వెళ్ళి 1 year అక్కడ ఆడిషన్స్ ఇచ్చాను. ఇది ఎప్పుడు వచ్చిందిరా ఏంటి ఈడు మనకు చెప్పని కూడా చెప్పలేదు. ఈడు బానే వెళ్ళి ఆడిషన్ చేసి వాడైతే గేట్ క్రాష్ చేశాడు ఆడిషన్స్ పెళ్లి చూపులు. తర్వాత తరుణ్ చెప్పడం, మేము అసలు ఏమో అనుకోలేదు ప్రియదర్శి అని. దాదాగిరి చేశాడు వచ్చి, తీసుకో పెట్టుకో నేను ఇస్తా ఆడిషన్ నేను చెయ్యాలి అని. సరే బానే చేశాడు కదా అని నేను పెట్టేసా ఇది అని. అలా చేశాడు. ఇంకా అది హిట్ అయినప్పుడు నాకు తెలిసి వచ్చింది. రిలీజ్ అయ్యి హిట్ 1 week లో హిట్ అయిపోయింది కదా, మంచి హిట్ అయింది. అలా అయినప్పుడు అరే ప్రియదర్శి గారు అసలు ఎప్పుడురా స్టార్ట్ అయింది ఈ సినిమా, నువ్వు నాకు చెప్పలేదు అసలు ఇది అని. వెళ్ళాడు మనోడు మంచిగా వెళ్ళి ఇది వచ్చాడు. అప్పుడు నేను అనుకున్నా ఇక అయిపోయిందిలే, ఇక మళ్ళీ తరుణ్ తోటి పనిచేయడం, ఇక 100 days సినిమా ఆడిన తర్వాత ఇంకా మనకేమొస్తుంది. కానీ వాళ్ళు అప్పుడు బీటెక్ అని ఒక వెబ్ సిరీస్ స్టార్ట్ చేశారు. దానికి మళ్ళీ ప్రొఫైల్ పంపించాను నేను. ప్రొఫైల్ పంపించి ఇచ్చేసి అది ఆడిషన్ కూడా ఇచ్చా. అప్పుడు తరుణ్ని కలిసా ప్రాపర్ గా. ప్రాపర్ ఇంట్రడక్షన్. అప్పటి వరకు హీ వాజ్ లైక్ ఏదో ఒకటి, నేను 2 సార్లు లామకాన్లో చూసానే, నేను కూడా అప్పుడప్పుడు ఛాయ్ తాగడానికి వస్తుంటా, నువ్వు స్టేజ్ మీద చూసానే నిన్ను, మీదేదో షో జరుగుతుండింది అప్పుడు, ఐ లైక్ ఇట్. నేను 10 నిమిషాలు చూసి తర్వాత మళ్ళీ నా పని నేను వెళ్ళిపోయాను. నేను అట్లా తెలుసు హీ నోస్ దట్ ఐఎమ్ ప్రియదర్శిస్ ఫ్రెండ్. అట్లా తెలుసు. బయటగా గుడ్ మ్యాన్, నైస్ ఆడిషన్ ఇచ్చావా, వెరీ గుడ్, నేను చూస్తా, ఐ విల్ డెఫినెట్లీ సీ, చూద్దాం వాట్ కెన్ వి డూ. అది ఓకే అవుతున్నాయి దాని ఆడిషన్స్. 2 weeks లో విజీ ప్రాజెక్ట్ నెంబర్ 2 అని ఆ బ్లూది పోస్టర్ అది పడింది. ఇన్వైటింగ్ ప్రొఫైల్స్ అది ఇది అని. నాకు అప్పుడు డౌట్ వచ్చింది, ఇప్పుడు దీని ప్రొఫైల్ పంపించాను మళ్ళీ దానికి కూడా పంపించాలా, లేకపోతే వాళ్ళని మళ్ళీ ఆడిషన్ పిలుస్తారా, ఎందుకు వచ్చిందని మళ్ళీ పంపించే ఇది ఉన్నా. అక్కడి నుంచి కాల్ రావట్లా. నేను కూడా ఆలోచిస్తున్నా ఏమై ఉంటుందో, సినిమా ఏదో పెద్ద హీరో అయి ఉంటుంది, ఏముంది మనకి పిలిచినా కూడా ఏమన్నా ఒక 5-6 days రోల్ అట్లా ఏదైనా వస్తుందేమో, చూద్దాంలే, ఓకే అని. రావట్లేదు ఎంతసేపటికి కాల్. ఇంకా నేను అప్పుడు డిసైడ్ అయ్యా, ఈ ప్రియదర్శి గారిలాగా నేను కూడా గేట్ క్రాష్ చేద్దాము, గేట్ క్రాష్ చేసి ఏదో ఒకటి చేద్దాము. కానీ ఆ గేట్ ఎవరిది, సురేష్ బాబు సార్ది. దాన్ని గేట్ క్రాష్ చేయడం ఎలా, వాళ్ళు ఆల్రెడీ ఆ రామనాయుడు ఆఫీస్ లో ఉన్నారు వాళ్ళు అక్కడ. దీన్ని గేట్ క్రాష్ చేస్తే డైరెక్ట్ వెళ్ళి దేవుడిని కలవాల్సి వస్తే వద్దురా నాయన ఎందుకులే అని ఇంకా ఐ వాస్ కాంటెంప్లేటింగ్. అప్పుడు తరుణ్ ఫోన్ చేశాడు నాకు. ఫోన్ చేసి అభినవ్ ఇట్లా, అప్పటికి మల్లిరావు షూట్ అయిపోయింది. ఏం చేస్తున్నావు, ఏంటి కథ, అక్టోబర్ నవంబర్లో ఏం చేస్తున్నావు నువ్వు అంటే, ఏం చేయట్లేదు, నేనేం చేస్తాను, పెద్ద నువ్వు నాకు సెప్టెంబర్లో ఫోన్ చేసి నా అక్టోబర్ నవంబర్ ప్లాన్స్ కనుక్కునే అంత బిజీగా నేను అప్పటికే ఇంత చనువు ఉంది మీ ఇద్దరి మధ్య అయితే. లేదు నేను ఎట్లా మాట్లాడలేదు, నేను లోపల అనుకోవడం, నేను సింపుల్ గా అన్నా ఏం చేయట్లేదు బ్రో ఏంటి ఇది అంటే, ఇట్లా ఒక సినిమా ఉంది, నీకు ఒక రోల్ అనుకుంటున్నా నేను, నువ్వు చేయగలవు అని నాకు తెలుసు, బట్ ఒకసారి ఆడిషన్ ఇవ్వగలవా, ఒకసారి ఐ వాంట్ టు షో మీ యువర్ యాక్టింగ్ ఆర్ వాట్ ఎవర్ టు మై టీమ్, ఏడీస్ వీళ్ళంతా ఉన్నారు కదా, వీ వాంట్ టు షో అని. అవునా, ఓకే నైస్, ఓకే చేస్తా, ఎప్పుడు రాగలవు ఏంటి అంటే, నేను రేపు వస్తా, ఇవాళ కొంచెం బిజీగా ఉన్నా, ఇది రేపు వస్తా, డెఫినెట్గా వస్తా అంటే, రేపు ఎప్పుడు రమ్మంటావు అంటే, నువ్వు ఎప్పుడైనా రా, పోస్ట్ లంచ్ నేనైతే 8 వరకు 9 వరకు అక్కడే ఉంటా, నువ్వు పోస్ట్ లంచ్ ఎప్పుడైనా రా, ఓకే వస్తా అని 3:34కి వెళ్ళాను. పేపర్ ఇచ్చాడు, హలో రే హాయ్ అంటే, కాదు భయ్యా నువ్వు హలో హాయ్ అంటున్నావు ఏంటి, మనం బీటెక్కి మనం కలిసాం కదా అంటే, యా ఎస్ కొంచెం ఏదో మతిమరుపు కూడా ఉంది మనోడికి. వెంటనే గుర్తు రాలేదు, అరే మొన్నే కలిసా 2 weeks బ్యాక్, ఇవాళ ఏందో
హలో హాయ్ అని మళ్ళీ ఏదో ఫస్ట్ టైం కలిసినట్టు మాట్లాడుతున్నాడు ఏంటి అని కూడా అప్పుడు అడిగా. ఓకే. ఓకే. సరే ఇగో ఇది సీన్ ఇది. నువ్వు ఆడిషన్ చెయ్యి మరి. అదొకసారి చూస్తా. నేను జస్ట్ చూస్తా. అది ఓకే. చూద్దాం. ఓకే ఫైన్ ఐ విల్ డూ ఇట్. నాకొక 20 మినిట్స్ ఒక హాఫ్ అన్ అవర్ టైం. కూర్చొని ఆ సీన్ చదివా. అదే ఆ డబ్బింగ్ సీన్. ఈ నగరానికి ఏమైంది. ఓకే. ఓకే. కొన్నేవో చేంజెస్ చేశా నేను. కొన్ని చేంజ్ చేసుకొని ఏదో మనకి అది ఓన్ చేసుకోవడానికి కొన్ని చేంజ్ చేసి అప్పుడు ఆడిషన్ ఇచ్చా. ఇలాంటి రూమే సార్. ఇంతే రూమ్. ఇక్కడ దాకా నిల్చున్నారు అందరు. వాళ్ళు ఏడీస్ వీళ్ళంతా ఒక 8-9 మెంబర్స్. ఓకే. ఓకే. చుట్టూ ఉన్నారు. ఇక్కడ కూర్చున్నారు ఇలా. నాకు ఇంకా ప్లేస్ లేదు. ఇంకొక 2-3 వస్తే చేయడానికి. కెమెరా ఇట్లానే ఉంది. అక్కడ ఉంది. నేను అక్కడ చెయ్యి అంటే ఓకే అని చేశా. అప్పుడు ఆ వాయిస్ చేంజ్ చేసి రెబెక్కా అని మాట్లాడి స్టీవ్ వద్దు అని ఇలా అవన్నీ మాట్లాడి చేస్తే హీ రియలీ లవ్డ్ ఇట్. హీ లవ్డ్ ఇట్ అండ్ ఈజ్ లైక్ అమ్మా నా కౌశిక్ దొరికిండు అంటే ఇట్లా కౌశిక్ ఏంది ఇట్లా ఇది సినిమా ఏంటంటే ఇట్లా కొద్దిగా జిందగీ నా మిలేగి దొబారా మీట్స్ హ్యాంగ్ ఓవర్ టైప్ చేస్తున్నాను. ఇందులో 4 అబ్బాయిలు అందులో నువ్వు ఒక్కడివి అని అంటే ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఇంకా నాకు ఆ రోజు ఫస్ట్ డే ఒక 7-8 ఇయర్స్ తాలూకా స్ట్రెస్ అంతా ఎగిరిపోయింది. ఐ ఇమీడియట్లీ ఫెల్ట్ కొంచెం షోల్డర్స్ లో లైట్ వెయిట్ అలా అమ్మా నైస్ అనుకొని అయితే ఇట్లుంది ఆ సినిమా. నాకు స్క్రిప్ట్ ఇచ్చాడు అదే రోజు. నువ్వు చదువుకో నువ్వు 2 days లో మళ్ళీ కలుద్దాము. నేను మిగతా యాక్టర్స్ ని కూడా పిలుస్తా. ఇంకా నేను ఐ వాజ్ లైక్ ద లాస్ట్ యాక్టర్ టు బి కాస్ట్. దీని తర్వాత యాక్టర్ ని ఏడీనే పెట్టుకున్నాడు. వెంకట్ ఉప్పి క్యారెక్టర్ వెంకట్ వాజ్ ఇన్ ఏడీ డిపార్ట్మెంట్. ఆడేమో యాక్టింగ్ చేద్దాం అని వాడికి ఏమి ఇది లేదు. అది ఏం దొరకట్లేదు ఎట్లా అని ఇంకా అరే వెంకట్ నువ్వు చేయి నువ్వు చేయొచ్చు కదా అని అట్లా పెట్టుకున్నాడు. అప్పటికి సుశాంత్ విశ్వక్సేన్ వేర్ కాస్ట్. నేను అట్లా స్టార్ట్ అయ్యి విశ్వక్ కూడా ఫస్ట్ సినిమా అనేది. అవును కానీ మనోడు హీరోగా ఇది వెళ్ళిపోయాడు కదా. నేను ఒకటే పని చేశాను సార్. ఏంటి అంటే ఒక కొంచెం మంచి స్క్రిప్ట్ గురించి లెట్స్ వెయిట్. లెట్స్ నాట్ టేక్ హేస్టీ డెసిషన్స్. అంటే నేను ఇట్లా విశ్వక్సేన్ చేశాడని నేనేం అనట్లేదు. బట్ వాడికి ఒక మంచి స్క్రిప్ట్. వాడు ఈ నగరానికి ఏమైంది కంటే ముందే ఫలక్నుమా దాస్ స్టార్ట్ చేశాడు. నేను దాని ఆడిషన్ కూడా వెళ్ళా. ఈ నగరానికి ఏమైంది కంటే ముందు. ఆ రోజు విశ్వక్సేన్ లేడు ఆఫీస్ లో. బట్ ఏదో ఆడిషన్ ఇచ్చేసి వచ్చా. తర్వాత మేము ఇద్దరం ఈ సెట్ లో కలిసాం. ఈ బ్యాచ్ తోటి ఈ నగరానికి ఏమైంది బ్యాచ్ తోటి కలిసాం. సో ఈ నగరానికి ఏమైంది ఎప్పుడైతే స్టార్ట్ అయిందో మనోడు దానికి బ్రేక్ ఇచ్చాడు. ఫలక్నుమా దాస్ ప్రీ ప్రొడక్షన్ జరుగుతుండింది అప్పుడు. బ్రేక్ ఇచ్చాడు. ఇది చేసుకున్నాము, ఇది హిట్ అయింది, ఇది అయిందని వెంటనే ఫలక్నుమా దాస్ లోకి వెళ్ళిపోయాడు. వెళ్ళి చేసుకొని అది రిలీజ్ చేసేసాడు. సో మనోడికి అట్లా కుదిరింది. నాకేంటి ఇది అంటే నాకు 2018 నుంచి నాకు స్క్రిప్ట్స్ వస్తున్నాయి. నేను ఇది చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పాను ఇప్పటికి. బట్ ఎందుకు నచ్చని దాన్ని మనం ఎందుకు ఫుల్ కన్విక్షన్ తోటి చేయాలి సార్. చేస్తే అది లేకుండా ఎందుకు అని ఓన్లీ రీజన్ వై ఐ స్టాప్డ్ మై సెల్ఫ్ ఫ్రమ్ బికమింగ్ అ హీరో. ఫస్ట్ సినిమా ఉన్నప్పుడు ఏంటంటే ఆ ఫ్రెండ్షిప్ వేరే ఉంటది. అవును ఉంటుంది లేదు. ఓ మై గాడ్ అండ్ దాని తర్వాత ఓ మై గాడ్ కి కాల్ వచ్చింది నాకు, చేద్దాము ఇది అని. చేద్దాము ఇది ఉండింది. ఓ మై గాడ్ టైంలో నేను ఇక్కడ ఒక 3-4 ప్రొడక్షన్స్ తోటి ఫుల్ బిజీగా ఉన్నా. నా సినిమా కూడా అప్పటికి స్టార్ట్ అయిపోయింది. ఇది 2021 అనుకుంటా. 2021 2022 ఓ మై గాడ్ వాళ్ళు షూట్ చేస్తున్నారు తమిళ్ రీమేక్ సినిమా. అప్పటికి స్పై జరుగుతోంది. అప్పటికి విరూపాక్ష జరగాల్సింది ఆగింది సార్ కి యాక్సిడెంట్ అయ్యి. తర్వాత నా సినిమా జరుగుతూ ఉండింది. సేవ్ ద టైగర్స్ ఒకవైపు నుంచి కాల్ వచ్చింది. దానికి ముందే ఇన్ అడ్వాన్స్ 3-4 months ఇన్ అడ్వాన్స్ డేట్స్ ఇచ్చా. అది మన హాట్‌స్టార్ వాళ్ళది కదా, వాళ్ళ తతంగం అంతా వేరే ఉంది. అది జరుగుతోంది. ఇదేంటి రంగ్ దే అప్పుడే ఫినిష్ అయింది. వాళ్ళ ప్రమోషన్స్ లో ఇది ఉన్నా. సో ఐ కుడెంట్ ఫైండ్ డేట్స్. ఈ కిస్మత్ అని మన Feb 2 వచ్చింది సినిమా, చాలా మంచి సినిమా. అది ఆయన 4-5 months నుంచి నన్ను అడుగుతా ఉన్నారు. నేను ఆయనకి అదే చెప్పేది, సార్ అస్సలు లేదు సార్, ఇప్పుడు ఎలా మీరేం అనుకోవద్దు ఇట్లా ఇదంటే, లేదండి నేను వెయిట్ చేస్తా. ఆయన యాక్చువల్లీ వెయిట్ చేశాడు. 3-4 months వెయిట్ చేశాడు ఆయన. 3-4 months వెయిట్ చేసి ఒక 15 రోజులే షూట్ చేసుకున్నాడు ఆయన సినిమాది. ఈయన ఎట్లా ఇదేంటి సరే ఓకే అని దానికి డేట్స్ ఇచ్చి, సో ఇవన్నీ ఇట్లా జరుగుతుంటే ఇంకా నేను ఓ మై గాడ్ ఐ క్యాన్ డూ అని ఐ డెంట్ డూ ఇట్. అంతే. ఈ నగరానికి ఏమైన తర్వాత రెండో సినిమా మళ్ళీ తరుణ్ గారు ఇచ్చారు అట్లా చూసుకుంటే. అంతే కదా.
అంటే అది తరుణ్ డైరెక్షన్ కాదు కదా సార్, తరుణ్ ఇచ్చినట్టు ఎట్లా అవుద్ది? ఓహో అట్లా హీరో కదా. రైట్ రైట్ ఓకే. అండ్ అది మాది ఆల్మోస్ట్ వెరీ గుడ్ ఈక్వల్ క్యారెక్టర్ అందులో. లాస్ట్ కి తెలిసేది నేను హీరో అని రైట్ ఎండ్ కి. బట్ ఎనీవే హీరో నాన్ హీరో అంత పక్కకు పెడితే, బట్ వీ కెప్ట్ వర్కింగ్. ఓకే ఓకే. బట్ ఎట్ ద సేమ్ టైమ్ తరుణ్ ఆల్సో వాంట్స్ టు వర్క్ విత్ డిఫరెంట్ పీపుల్. తరుణ్ కూడా ఏం విశ్వక్సేన్ సుశాంత్ ని పిలిచి కూర్చోబెట్టుకోలేదుగా, నెక్స్ట్ నువ్వు మళ్ళీ మనం చేయాలి ఇది అని. మాకు ఇవన్నీ ఇది ఉంది, ప్లాన్ ఉంది. మరి తరుణ్ చెప్పాలి. అది చెప్పి వదిలేశాడు 2019 లో. అప్పటి నుంచి అందరు అడుగుతున్నారు. మనోడేమో యాక్టింగ్ అని, యాంకరింగ్ అని, కీడకోల అని, మధ్యలో వేరే వెబ్ సిరీస్ చేశాడు కదా నెట్ఫ్లిక్స్, అదొకటి. ఇవన్నీ చేస్తా ఉన్నాడు. నీలో ఇన్ని మస్తు షేడ్స్ పెట్టుకొని ఇవన్నీ అని ఎందుకు చెప్పేవరా నువ్వు అని మేము. ఇట్లా జరుగుతా ఉంది అంతే. ఓకే ఓకే ఓకే. సో ఇప్పుడు ఆ డైలాగ్ ఏం మూర్తానన్నారు. రెగ్యులర్గా మీకు కనిపించిన వాళ్ళలో మస్తు షేడ్స్ ఉన్న డైరెక్టర్ ఎవరు? మస్తు షేడ్స్ ఉన్న డైరెక్టరు ఇప్పుడు నాకు ప్రెసెంట్లీ కనిపించేది తిరుపతి, మా సినిమా డైరెక్టర్. అవునా? అన్న OLX మీద వచ్చాడు సార్ సినిమా ఇండస్ట్రీ, మీకు తెలుసా? OLX లో ఎవరో పెట్టారంట వాంటెడ్ ఏడీస్ అని, అట్లా వచ్చాడంట. మీకు OLX లో అసలు మేము కామన్ ఇంటర్వ్యూ ఒకటి చేసాం. నేనే ఇంటర్వ్యూ చేసా మా ప్రొడ్యూసర్ గారిని, మా డైరెక్టర్ ని, ఇంకొక యాక్టర్ ని. మేమే కూర్చొని అసలు ఎలా స్టార్ట్ అయిందని అడిగా. ఫస్ట్ ఇంటర్వ్యూ మన మధ్యలో. అన్నా నేను ఇట్లా కొండపల్లిలో ఇది నేను ఫస్ట్ ఇది OLX లో చూసాను అన్న. 1 minute వాట్ OLX అన్న? OLX ఏంటి భయ్యా, ఈ స్క్రిప్ట్ అమెజాన్ నుంచి తెచ్చావా ఏంటి, amazon.com ఏంది ఇది, ఏంది నువ్వు? లేదన్నా అట్లా అప్పుడు నేను చాలా డెస్పరేట్ ఉండే, ఆన్లైన్ కూడా చూస్తా ఉన్నా, న్యూస్ పేపర్లలో కూడా చూస్తా ఉన్నా, ఎవరన్నా ఎక్కడన్నా ఓపెనింగ్ దొరుకుతుందేమో అని చాలా మందితో మాట్లాడుతున్నా. ఇప్పుడు ఏందో అనూహ్యంగా OLX లో ఎవడో ఇట్లా సినిమాకి ఏడీస్ కావాలి ఇది అని పెట్టాడు. ఓకే నేను వస్తా అని ఆయన కాంటాక్ట్ అయ్యాను. తర్వాత అర్థమైంది ఇదో పెద్ద మోసం బ్యాచ్ అని. 10,000 ఏదో పోగొట్టుకున్నాడంట అట్లా. బట్ ఆ ప్రయత్నం మీదే నేను హైదరాబాద్కి వచ్చింది. ఇంకా అప్పటి నుంచి హైదరాబాద్ లోనే ఉన్నా. ఆడు మనకేమి పీలేదు కానీ మనది ఒక జర్నీ స్టార్ట్ అయింది. అసలు ఆ యాప్ అలా కూడా ఉపయోగపడుతుంది. నేను అసలు ఐ వాజ్ లైక్ వావ్, తిరు మస్తు షేడ్స్ ఉన్నాయి తిరు నీలో ఇట్లా. ఓకే, అట్లా ఇంకా అతను కనెక్ట్ అయ్యాడు. అంతే. ఓకే ఓకే. ఆ అబ్బాయికి కూడా చాలా పెద్ద జర్నీ ఉంది సార్. హీ స్టార్టెడ్ యాజ్ అ సెట్ బాయ్. ఓకే సెట్ బాయ్ గా స్టార్ట్ అయ్యి తర్వాత మన ఎవరో ఒక పెద్ద రైటర్ సాయి మాధవ్ గారితో, సాయి మాధవ్ బుర్రా గారితో రైటర్ గా జాయిన్ అయ్యి ఆయన టీమ్ లో. తర్వాత ఏడీగా 2-3 సినిమాలు చేశాడు. ఆ తర్వాత మా ప్రొడ్యూసర్ భవానీ గారు ఎవరైతే ఉన్నారో ఆవిడది కాసుల క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పేరు. ఆవిడ యాడ్ ఫిలిమ్స్ చేసేది. సుధీర్ బాబు గారితో, మన మోహన్ బాబు గారితో, వీళ్ళందరితో యాడ్ ఫిలిమ్స్ చేసి, ఆ యాడ్ ఫిలిమ్స్ ఏవో మనోడు కూడా డైరెక్ట్ చేశాడు. 1 day జాబ్ కదా, అట్లా చేసి వాళ్ళిద్దరు ఇది అనుకొని ఈ సినిమా అనుకున్నప్పుడు ఇంకా ఆవిడ షీ గాట్ 2 more producers. అండ్ ఆవిడ అలా ప్రొడ్యూసర్ అవ్వడం, మనోడు డైరెక్టర్ గా ఇది అవ్వడం. అండ్ ఎవరు అనుకుంటే నన్ను అనుకొని నన్ను వచ్చి కలిసారు. సో 2021 లో వచ్చి కలిసారు వీళ్ళు. సో ఓకే, మీ బ్యాచ్ లో మస్తు షేడ్స్ ఉన్న పర్సన్ ఎవరు? మా బ్యాచ్ అంటే మా తరుణ్ భాస్కర్. మేము అంతే. మీ బ్యాచ్ తరుణ్ భాస్కరే. మస్త్ షేడ్స్. అవునా? మస్త్ షేడ్స్. విశ్వక్ అంటావు ఏమనుకున్నా? విశ్వక్ సార్ అసలు ఎవరిని తక్కువ అనగలను సార్. అంతేనా? మీ బ్యాచ్ అంతా మామూలు బ్యాచ్ ఒక్కరికంటే ఒకడు అక్కడ. అందులో ఏం చెప్తాం అసలు, ఎవరిని ఒక్కడిని అని మీరు అడిగారు కాబట్టి నేను తరుణ్ పేరు చెప్పడమే కానీ. వెంకట్ కూడా మస్తు షేడ్స్ ఉంటాయి సార్. వెంకట్ ఉప్పి రోల్ వేసిన వెంకట్. ఆ అబ్బాయి VFX మీద బుక్స్ చదువుతూ ఉంటాడు, ఏవో ఆటోబయోగ్రఫీలు చదువుతూ ఉంటాడు. అదే సినిమాలు షూట్ చేస్తుంటాడు. లేని టైంలో ఈ మధ్యలో ఏదో టైం ఉంది కదా అని పెళ్లి చేసేసుకున్నాడు. ఏంట్రా ఏంటిది అని, లాక్డౌన్ టైంలో పెళ్లి చేసుకున్నాడు. ఏంటంటే బాగా టైం ఉంది ఇప్పుడు, ఈ పని ఇది ఒకటి అయిపోగొట్టుకుంటే తర్వాత మళ్ళీ ఇండస్ట్రీ ఓపెన్ అయినప్పుడు వచ్చి చూసుకుందామనా, ఏంట్రా నీ ధైర్యం ఏంట్రా. బట్ ఐ లైక్ దట్ గర్ల్, నేను చేసుకున్నా అని చెప్పాడు. సుశాంత్ రీసెంట్లీ మ్యారేజ్ చేసుకున్నాడు. ఆ అబ్బాయి కూడా 1-2 సినిమాలు చేశాడు కదా, మొన్న వెబ్ సిరీస్ కూడా చేశారు. అమెజాన్ ఒకటి వచ్చింది. తరుణ్ లో ఏది? తరుణ్ లో షేడ్స్ అంటే? తరుణ్ లో షేడ్స్ అంటే యాంకరా? ఓకే. నువ్వు ఎడిటరా?
నువ్వు డైరెక్టరా, నువ్వు రైటర్, ఇంక నువ్వు యాక్టర్, ఓకే ఇంకేమున్నాయి, ఒక ప్రొడక్షన్ అది చేశాడు, కీడాకోలలో చేశాడు అది కూడా. ఓకే ఇంకేం చేయాలి నువ్వు? ఏంటి ఇప్పుడు నీకు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు కావాలా ఏంటి? ఇచ్చేస్తాం, లెట్స్ స్టార్ట్ అ క్యాంపెయిన్. తరుణ్ భాస్కర్ కి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇస్తే రిటైర్ అయిపోతాడు, ద యంగెస్ట్ రిటైరీ ఇన్ ద ఫిలిం ఇండస్ట్రీ అవుతాడు. ఓకే ఓకే. సో ఫిమేల్స్ లో ఫీమేల్స్ లో ఎక్కువ ఫ్రెండ్స్ లేరు సార్ నాకు, ఇట్లా కొలీగ్స్ వీళ్ళే. మా స్కూల్ ఫ్రెండ్స్ కానీ మా ఇంజనీరింగ్ అంతా అక్కడ. బయట చాలా మందికి పెళ్లిళ్ళు అయిపోయి వాళ్ళ వాళ్ళ లైఫ్ లో వాళ్ళు ఇదిగా. ఏ షేడ్స్ ఉన్నా మీకు కనపడలేదా? ఇప్పుడు మా శాలిని కొండపూడి మై డియర్ దొంగ, ఓకే మై డియర్ దొంగ అని వెబ్ సిరీస్ వస్తుంది సార్. ఓకే. శాలిని కొండపూడి వాజ్ నేను ప్రియదర్శి ఏదైతే షార్ట్ ఫిల్మ్ చేశాడు దర్శన్, అందులో హీరోయిన్ అమ్మాయి. 10 years నుంచి షీఈ్ ఆల్సో వెరీ గుడ్ ఫ్రెండ్. ఓకే. తనకి 2015 లో పెళ్లి అయింది. వాళ్ళకు ఒక యాడ్ ఏజెన్సీ ఉంది, అది చూసుకుంటే ఇప్పుడు కేబుల్ రెడ్డిలో హీరోయిన్ కూడా ఆవిడ, మనకు సుహాస్ కేబుల్ రెడ్డిలో. అండ్ ఇప్పుడు తనే రాసింది మై డియర్ దొంగ స్టోరీ, తనే రాసింది. ఆహా వాళ్ళకి పిచ్చేస్తూ దే లైక్ డిట్ అండ్ దే డిడ్ ఇట్. నేను అందులో దొంగ నేనే. అదొక మంచి క్యూట్ వెబ్ ఫిల్మ్ తయారైతుంది అది. సో అది ఆవిడ రాయడము, యాక్ట్ చేయడం, మస్తు షేడ్స్ ఉన్నాయి ఇలా అని ఇట్లా. ఓకే. ఇంత నవ్వుతా ఉంటావు, సరదాగా ఉంటావు. మరి ఇలా ఉన్న కొంచెం చిన్న కాంట్రవర్షియల్ మళ్ళీ మధ్యలో ఎందుకు కలిపికకి మధ్య సార్? అది ఎట్లా ఉందంటే నిజంగా చూయింగ్ గమ్ లెక్క ఉంది సార్ కదా అది. సార్ అది ఐ హావ్ నో ఐడియా వై షీ హ్యాడ్ టు మేక్ సచ్ అ బిగ్ రక్కస్. ఓకే. నేను ఇప్పుడు మీతో ఎలా అందరితో అలానే మాట్లాడతా సార్, సరదాగా ఉన్నా. నా పోనీ నేను ఏమన్నా అన్నానా, దీని ఏమన్నా చేశానా అంటే ఆ చాట్ మొత్తం ఆవిడే ఇన్స్టాగ్రామ్ లో పెట్టింది సార్. ఆ చాట్ అందరూ చదివి అందరూ ఏది దీనికి కాంట్రవర్సీ చేయడం ఏంటి, దీనికి నువ్వు పెద్ద ఫెమినిజం లాగా ఏదో ఇది చేయడం ఏంటి, అసలు ఏముంది ఇందులో? ఏమన్నాడు ఆయన? నువ్వు అట్లా అంటే ఆయన అట్లా అండ. ఇందులో ఏముందైనా అమ్మాయిలు నాకు మెసేజ్ చేయడం సార్, అన్న యూ బీ స్ట్రాంగ్. ఆవిడ ఎట్లనే అంటుంది, ఆవిడకి తెలియట్లేదు, షీజ్ అనవసరంగా ఒక రక్కస్ క్రియేట్ చేస్తుంది. మీరు స్ట్రాంగ్ ఉండండి, వీఆర్ విత్ యూ, ఇఫ్ యూ వాంట్ గో టు పోలీస్ యూ గో, వీ విల్ కమ్, అట్లా ఇట్లా నాకు చాలా మెసేజ్. అవన్నీ స్క్రీన్ షాట్స్ పెట్టుకున్నా నేను. ఇది ఎందుకు వచ్చిందో అసలు నాకు తెలీదు, ఇవి ఎప్పుడు పనికొస్తాయో మనకేం తెలుసు అని స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నా నేను. బట్ అది అలా అయిపోయింది ఏంటో పాపం. షీ వాజ్ అండర్ స్ట్రెస్ అనుకుంటా సంథింగ్. షీ వాజ్ ఇట్లా బర్స్ట్ అవుట్ ఫేజ్ లో ఉన్నట్టుంది ఆ టైంలో. కానీ ఎక్కువ అవకాశాలు కూడా నేను ఇప్పించాను, అవకాశాల సైడ్ కూడా కొన్ని ఆపర్చునిటీ కూడా చెప్పాను. ఏ అవకాశాలు ఇప్పించింది సార్ నాకు ఆవిడ? లేదా ఆవిడ నాకు అవకాశాలు ఇప్పించుంటే నేను ఇంకొంచెం ముందే అయ్యి ఉండేది. ఎందుకంటే ఎప్పటి నుంచో ఉందిగా ఆవిడ ఇండస్ట్రీలో, నేనే లేట్ వచ్చిన. రైట్. అవకాశాలు ఇప్పించుంటే ఇదేదో 2018 లో పడే బ్రేక్ 2014-15 లోనే పడేదేమో. ఏం అవకాశాలు ఇప్పించారు సార్? ఏమి లేదు. మాకు కామన్ ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఆ ఇష్యూ ఎప్పుడైందో 2-3 వీక్స్ ముందు నేనే ఆవిడకి మెసేజ్ చేశా. పరోల్ అని ఒక తమిళ సినిమా చేసింది ఆవిడ. ఆ ట్రైలర్ అది బాగా నచ్చింది నాకు, భలే కట్ చేశాడు, కొంచెం స్మాల్ బడ్జెట్ లో తీసారు, అది అర్థమవుతోంది. ఆ డైరెక్టర్ అయినా బాగా క్రియేటివ్గా ఉన్నాడే అని ఆ అమ్మాయికి మెసేజ్ చేసి, ఐ సా యువర్ పరోల్ ది ట్రైలర్, చాలా బాగుంది, ఈ అబ్బాయి పేరెవరు డైరెక్టర్, నాకు ఒకసారి నెంబర్ పెడతావు, ఒకసారి ఆ అబ్బాయికి నేను ఫోన్ చేస్తానని చెప్పి నువ్వు నాకు నెంబర్ ఇస్తే నేను ఒకసారి మాట్లాడతా ఆ అబ్బాయితో అని. అప్పుడు ఆ నెంబర్ తీసుకొని ఆ అబ్బాయితో మాట్లాడాను కూడా. உங்க ట్రైలర్ నా பார்த்தேன், நல்லா இருக்கு பரோல், எப்போ ரிலீஸ் இது అని ఏదో చెప్పాడు. ఓకే ఓకే నైస్, ஓகே ஆல் தி பெஸ்ட் ப்ரோ, ஒரு வாட்டி ரிலீஸ்க்கு அப்புறம் ஒரு வாட்டி மீட் பண்ணலாம், நான் சென்னை வந்தா மீட் பண்ணலாம், நீங்க హైదరాబాద్ வந்தா சொல்லுங்க, ஒரு வாட்டி కాల్ பண்ணுங்க, ఇదే నా ఫోన్ నెంబర్, ప్లీజ్ చెప్పండి కలుద్దాం ఇదేనా అని చెప్పా. ఆ 2 వీక్స్ తర్వాత ఏమైంది ఏంటి, ఈవిడెందుకు నా మీద ఇట్లా ఇది చేసింది నాకు ఐడియా లేదు. ఏదో అవార్డు వచ్చింది ఇది అని అంటే, ఆహా నేను ఎప్పుడు వినలేదు ఈ అవార్డు, బట్ కంగ్రాచులేషన్స్, ఏదో మాట్లాడుతున్నట్టు ఉంటుంది సార్ చాట్ కూడా, అంతే కదా చేస్తాము. దానికి ఏదైనా ఫార్మల్ గా టు రెస్పెక్టెడ్ అని ఇట్లా పెడతామా, లెటర్ రాసినట్టు చాట్ ఉండదు కదా. ఓకే ఓకే. ఆవిడ దేనికి ఏం ఫీల్ అయిందో స్టార్టెడ్. మామూలుగా మీ ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ 1 year ఉంటుందా? 1 year ట్రావెలింగ్ 2-3 years నుంచి 2-3 years నుంచి ట్రావెలింగ్. షీజ్ అన్ అక్వైంటెన్స్ మోర్ దెన్ ఎనీథింగ్. నాకు తరుణ్, విశ్వక్సేన్ టైప్ ఫ్రెండ్ ఏం కాదు ఆవిడ. ఓకే. మేము ఎప్పుడు ఏం పార్టీలు ఏమి చేసుకోవాలా, అసలు మాకు అట్లాంటి ఇదే లేదు. వి జస్ట్ నో. కల్పిక నైస్, ప్రయాణం సినిమాలో చూసా ఒకసారి,
ఇదే మన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. సో ఒకసారి ఎప్పుడో ఎవరో డిజైనర్ తన షాప్ ఓపెనింగ్ అని పిలిస్తే అక్కడికి వెళ్ళినప్పుడు షీ హ్యాడ్ ఆల్సో కమ్. అట్లా ఓ మీరే కదా కల్పిక, ఓ నైస్ నైస్ అని షేక్ హ్యాండ్ ఇచ్చి మాట్లాడు. అప్పటి నుంచి పరిచయం అలా అంతే. వేరే ఐ మెట్ హర్ యాజ్ అన్ యాక్టర్, నాట్ యాజ్ ఆవిడ కామన్ ఫ్రెండ్ కూడా కాదు ఎవరికి అక్కడ. ఆవిడ డిజైనర్ నన్ను ఎలా పిలిచిందో తనని కూడా అలానే పిలిచింది, అంతే పరిచయం. కానీ ఒక సరదాగా ఉంటున్న వ్యక్తికి ఒక్కసారిగా ఎస్ ఎస్ సడన్ గా అదేందో టెంపుల్ రన్ లో పరిగెట్టినట్టు అనిపించింది. ఇదేంద్రా అరే ఏంటిది అని. అప్పుడు కూడా వీళ్ళంతా తరుణ్ వీళ్ళని చెప్పారే, నువ్వు అసలు ఏమీ పట్టించుకోకు, నువ్వేమన్నా చేసావు నిజంగా బ్రో, ఇది భయ్యా చాట్ పెట్టింది కూడా ఇన్స్టాగ్రామ్ లో. ఆమె మొత్తం అక్యూజేషన్ ఆ చాటే, చదువుకోండి ఆ చాట్, దాని కింద కామెంట్స్ చదవండి ఏంటి ఇది అని. లైట్ తీసుకో, షీస్ జస్ట్ ఐ థింక్ షీస్ డెస్పరేట్. ఒకటి లైట్ తీసుకో. 4-5 months అర్లియర్ లాస్ట్ ఇయర్ షీ మెసేజ్ మీ సేయింగ్ ఐఎమ్ సారీ. అనవసరంగా నేను ఇది చేశాను, నీకు ఎలా సారీ చెప్పాలో కూడా నాకు తెలియట్లేదు, చాలా అసహ్యంగా ఇది చేశా, ఐఎమ్ సారీ, బట్ టెల్ మీ హౌ ఎల్స్ కెన్ ఐ సే సారీ. యూ ఫెల్ట్ సారీ నో, ఐ ఫర్గేవ్ యూ, బట్ ఐ వోంట్ ఫర్గెట్ వాట్ యూ డిడ్. ఎందుకంటే అసలు సంబంధం లేని దానిలో నువ్వు ఏదో చేయబోయావు. అసలు దానిలో అసలు పోనీ కాంట్రవర్సీ అయినా ఏమన్నా ఉంటే నేను కూడా అనుకునేవాడిని, అమ్మ ఇట్లాంటి పనులు చేయొద్దురా ఫ్యూచర్ లో అని. పోనీ ఉంటే అయినా బాగుండేది, అట్లా ఏం లేదు. ఓకే నేను ఆవిడకి రిప్లై ఇవ్వలేదు, కాల్ చేసింది దానికంటే ముందు నేను కాల్ తీసుకోలేదు కూడా. ఏమైనా ఇంటర్వ్యూల ద్వారా ఇప్పుడు అడుగుతున్నారు మీరు కూడా కాబట్టి అట్లా ఆవిడకి ఏమైనా తెలిసింది. ఐ ఫర్గివ్ కల్పిక, బట్ ఐ విల్ నాట్ ఫర్గెట్. అది అందరికీ ఐ థింక్ దట్ ఈస్ అ వెరీ గుడ్ లెసన్ సార్. ఎందుకంటే యూ షుడ్ నెవర్ ఫర్గెట్. యూ కెన్ ఫర్గివ్ ఫర్ యువర్ ఓన్ పీస్, క్షమించవచ్చు కానీ మర్చిపోలేదు. మర్చిపోతే మళ్ళీ వద్దు అట్లాంటివి. సో ఇలాంటిది ఏమైనా డిస్టర్బెన్స్ జరిగాయా ఇంతకుముందు? అసలు ఈ టైప్ నేను ఇప్పుడు మీరు అన్నారు కదా, నేను చాలా సరదాగా నార్మల్, అందుకనే అట్లానే అలా వచ్చింది. వెరీ సార్ ఇప్పుడు లైఫ్ అంటే లైఫ్ లో కొన్ని టర్నింగ్ పాయింట్స్, వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ లైఫ్ లో ఒక 10 మందితో ఉంటుంది సార్ మనకి. మన ఫ్యామిలీ వదిలేస్తే ఇంకో 10 మంది ఉంటారేమో సర్కిల్, ఇంపార్టెంట్ థింగ్స్ మనకి జరిగేది షేర్ చేసుకో అని. ఇంత వాళ్ళంతా ఏమంటారు సార్, జస్ట్ ఫ్రెండ్స్. రైట్. దే కెన్ బి పార్ట్ ఆఫ్ మై హ్యాపీనెస్. వెన్ ఐఎమ్ సాడ్, ఓకే ఐఎమ్ సాడ్, లీవ్ ఇట్. ఎవరైనా హెల్ప్ చేస్తే చేశారు, హ్యాపీ, అంతే ఉంటుంది సార్. ఎవరి లైఫ్ లో అయినా అంతే ఉంటుంది. గట్టిగా పట్టుమని మీకు ఒక పెద్ద సర్కిల్ ఉండొచ్చు, ఒక పెద్ద మంచి కెరియర్. ఇప్పుడు మీరు కూడా ఒక 15-20 years గా జర్నలిస్ట్, మీకున్న బోల్డ్ సర్కిల్ ఉంటుంది. రేపు మీకు అవసరానికి లేకపోతే మీ అత్యంత అవసరమైన పనులు ఏవైతే ఉంటాయో ఒక ఇయర్లో మీరు చేసే పనులు 30 మందో 20 మందితోటి సంబంధం ఉంటుంది సార్. మిగతా వాళ్ళంతా ఓకే, దే ఆర్ దేర్ ఫర్ యూ. అందులోంచి ఎంతమంది వస్తారో మీకు కావాలి అన్నప్పుడు అది కూడా ఒకటి. అప్పుడు కూడా మనకు అప్పుడప్పుడు అట్లాంటి రియాలిటీ చెక్స్ పడుతుంటాయి. కరెక్ట్. సో అంతా ఐ డోంట్ కాంప్లికేట్ థింగ్స్ విత్ ఎనీబడి. ఐ జస్ట్ టేక్ ఇట్ ఈజీ బ్రో. మాట్లాడేంతసేపు మీరు హ్యాపీగా ఉండాలి, నేను హ్యాపీగా ఉండాలి. ఇప్పుడు లమాఖాన్ అనేది ఎంచుకోవడానికి రీజను అక్కడ ఎక్కువ ఈ పరిచయాలు అవుతాయి అనేనా, లేకపోతే మాకు అది స్టేజ్ కూడా ఉంది అక్కడ. నేను పర్ఫార్మెన్స్ వేసేవాళ్ళం అక్కడ. ఐ వాజ్ స్టేజ్ ఆర్టిస్ట్. నేను థియేటర్ చేసేటప్పుడు రవీంద్ర భారతిలో, భారతీయ విద్యాభవన్ ఆడిటోరియంలో, శిల్పకళా వేదికలో, ఎన్ఐఎఫ్టి వాళ్ళు అప్పుడు ఇచ్చేవాళ్ళు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ ఉంది కదా, వాళ్ళ ఆడిటోరియం కూడా ఇచ్చేవాళ్ళు రెంట్ కి. అట్లా కూడా తీసుకొని మేము టికెట్ పెట్టి మేము పర్ఫార్మెన్స్ చేసేవాళ్ళం. అట్లానే లామాఖాన్ కూడా. బట్ లామాఖాన్ ఏంటంటే ఇప్పుడు బాంబేలో పృథ్వీ థియేటర్ ఉంది కదా, పృథ్వీ థియేటర్లో ఏంటి అంటే నువ్వు అక్కడికి వెళ్ళి 30 రూపాయలకి ఛాయ్ తాగొచ్చు, 20-30 రూపీస్కి తినొచ్చు, 100 రూపాయలు 150లో మీరు అన్నం తినొచ్చు. అక్కడ ఒక క్యాంటీన్ అట్లా ఉంటుంది. చాలా మంది యాక్టర్స్ అక్కడ అలా వస్తుంటారు. అక్కడ ఎవ్రీడే పర్ఫార్మెన్సెస్ జరుగుతుంటాయి. అలాంటి కాన్సెప్టే ఇది కూడా లామాఖాన్. అంత మనకి బాంబేలో ఉన్నంత థియేటర్ సీన్ ఇక్కడ లేదు కాబట్టి అంత ఇది బట్ ప్రెటీ ఫేమస్, చాలా మందికి తెలుసు. ఆ పరిచయాలు మేజర్ కదా, చాలా ఉపయోగపడతాయి పరిచయాలు. అట్లానే నా కాంటెంట్ జాబ్స్ కూడా అట్లానే. మన మ్యాంగో రామ్ గారిని కలిసింది నేను లామాఖాన్ త్రూ. వాళ్ళ ఎంప్లాయీ ఎవరో వచ్చి ఇట్లా పెడుతున్నారు అక్కడ నోటీస్ బోర్డు ఉండేది. ఎవరికన్నా ఒక వెబ్ డిజైనర్ కావాలి అంటే, లేకపోతే ఎవరన్నా లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్ కావాలంటే అక్కడికి వచ్చి పెట్టచ్చు, నెంబర్ అది పెట్టి. చాలా మంది వస్తుంటారు కాబట్టి ఫోన్ చేస్తారు. ఆయన పెడుతున్నాడు కాంటెంట్ రైటర్ అది ఇది అని, ఎవరో వాళ్ళ ఎంప్లాయీ.
ఏంటిది అన్న, కాంటెంట్ రైటర్ అంటే మీది ఏంటి అంటే ఇట్లా మ్యాంగో అని కంపెనీ ఉంది, మాకు యూట్యూబ్ మానిటైజేషన్ కంపెనీ, మాకు ఇట్లా కాంటెంట్ రైటర్ కావాలంటే అది వెంటనే అక్కడి నుంచి, నేనే కాంటెంట్ రైటర్, పదేళ్ళు కలుద్దాం, అసలు మీకు ఏం కావాలి ఏంటి చెప్పండి అని అలా మ్యాంగో రామ్ గారిని కలిసా. ఆయన ఆఫీస్ అప్పుడు బంజారా హిల్స్ లోనే ఉండేది, లామాఖాన్ పక్కకే. రైట్ ఉండేది. ఓకే ఓకే. అట్లనే అక్కడ అది ఆ థియేటర్ అది చేస్తూ చేస్తూ వాళ్ళ ఓనర్స్ తోటి పరిచయం. అండ్ అప్పుడున్న మేనేజర్ ఆశీష్ అని ఉండేవాడు, వాడు వచ్చి చెప్పాడు నాకు యాక్చువల్లీ, అరే నేను ఒక 1 month లో వదిలేస్తున్నాను, నీకేమన్నా చేయాలని ఉందా ఇది అని. అది అక్కడ పని చేయాలి అంటే అట్లీస్ట్ ఈవినింగ్ 4-5 టు నైట్ 9-10 వరకు ఫిక్స్ అవ్వాలి. ఓకే. యూ హ్యావ్ టు బీ దేర్ రైట్. అక్కడ. అండ్ ఈవెంట్ క్యాలెండర్ ఒకటి, పిఆర్ ఒకటి, అండ్ అందరికి పొద్దున ఇట్లా మెసేజెస్ పెట్టడం, మాస్ మెసేజింగ్, ఓకే. ఇవాళ ఈవెంట్స్ ఇవి రండి అని Right. అట్లా ఇవి చేయడం, అవన్నీ చేస్తూ ఉండాలి. అకౌంట్స్ చూసుకోవాలి, ఓకే ఓకే. డబ్బులు మన దగ్గర ఎప్పటికీ ఒక డేది ఒక 5,000-10,000 వస్తూ ఉంటాయి, అవన్నీ జాగ్రత్తగా పెట్టి మంత్ ఎండ్కి ఆవిడ హుమేరా గారు వస్తారు, ఫర్హాన్ హుమేరా, ఓకే. వాళ్ళు దేర్ కపుల్, అది వాళ్ళ ప్లేసే. ఓకే. హుమేరా గారు వచ్చి మేము కూర్చొని అకౌంట్స్ చేసేవాళ్ళం మంత్ ఎండ్కి. అభినవ్ అకౌంట్స్ కరెంగే, కల్ కరెంగే, ఆజ్ కరెంగే, వెరీ ఫ్రెండ్లీ పీపుల్ వాళ్ళు, వెరీ గుడ్. ఇది కూడా అట్లాంటి అసలు ప్రైమ్ ప్రాపర్టీ సార్, దాన్ని అట్లా చేయడం. ఆయన ఫర్హాన్ ఈజ్ అ వెరీ గుడ్ ఆంటర్ప్రెన్యూర్. రైట్. అండ్ ఆయన కొద్దిగా ఇట్లా రీసెర్చ్, కొంచెం సైంటిస్ట్ టైప్ ఆయన. సో ఆయనకి ఇట్లాంటి ఐడియాస్ బాగా వచ్చి అలా చేస్తారు. కానీ సాయి ధర్మ తేజ్తో ఆ సినిమా చేస్తున్నప్పుడు విరూపాక్ష సడన్ గా ఒక బ్రేక్, అవును షెడ్యూల్ బ్రేక్, అవును. ఆల్మోస్ట్ అప్పుడు కంటిన్యూ అవుతున్న టైం, అప్పుడు ఇంకా స్టార్ట్ అవ్వలేదు సార్, బట్ డేట్స్ ఇచ్చారు, ఈ డేట్ ను స్టార్ట్ అవుతుంది. మీ క్యారెక్టర్ స్టార్ట్ అవ్వలేదా? సినిమా కూడా అనుకుంటా, లేకపోతే వాళ్ళు సినిమా ఏమైనా షూట్ చేశారేమో, లేకపోతే నా క్యారెక్టర్ డేట్స్ ఏమో. ఓకే ఓకే. ఏదో టైం ఉండొచ్చు. ఓకే ఓకే. సో అదేనా బ్రేక్ టైం అంటే? బ్రేక్ వచ్చిందంటే అప్పుడు? అవును, అప్పుడు సార్ కి యాక్సిడెంట్ అవ్వడం తోటి బ్రేక్ తీసుకున్నాను. వెళ్ళారా అక్కడ హాస్పిటల్? హాస్పిటల్ కూడా వెళ్ళే ఛాన్స్ లేకుండా సార్. నేను దీనిలో నా షూట్ లో నేను ఉండాను, బయట మేము స్పైకి ఇండియా దాటి కూడా తిరిగానులేండి, స్పైకి. సో చాలా, అవునా, జార్డన్ కి వెళ్ళాము. ఓకే. స్పై మంచి ఎక్స్పీరియన్స్, మంచి ఎక్స్పీరియన్స్. మేము చాలా బాగా కష్టపడ్డారు సార్ సినిమాకి. ఓకే ఓకే. చాలా బాగా కష్టపడ్డారు సినిమాకి. 29th రిలీజ్ అంటే 28th నైట్ వరకు కష్టపడ్డారు. నేను అసలు ఆ టీమ్ వెరీ ఫ్రెండ్లీ టీమ్. వాళ్ళ ప్రొడ్యూసర్స్ కూడా, ఈడీ ఎంటర్టైన్మెంట్ ప్రొడ్యూసర్స్ కూడా చాలా ఫ్రెండ్లీ. సిఇఓ చరణ్ వెరీ ఫ్రెండ్లీ గై. అసలు ఏది కూడా మనం అంతా ఒకటి అన్నట్టు ఉండేది. అట్లా అని పేమెంట్ దగ్గర ఎప్పుడు వెనక ముందు అయ్యేది కాదు. టెన్షన్ గా వాళ్ళ డేట్స్ బట్టి వాళ్ళ 100% పేమెంట్, బట్ వాళ్ళ హాస్పిటాలిటీ అది అంతా వెరీ గుడ్ టీమ్. వాళ్ళకి మనసారా సక్సెస్ పడాలని అనుకున్నా. బట్ అది ఐ థింక్ ఇట్ వాజ్ అ కమర్షియల్ హిట్. డబ్బులు వచ్చాయి, హాలిడే వీకెండ్ కదా, ఇది వచ్చా కానీ ఐ థింక్ కొంచెం సినిమా కొద్దిగా అటు ఇటు అనిపించింది అందరికి, మిక్స్డ్ రియాక్షన్. అవును. ఈ పెద్ద హీరోల్లో చేసిన వాళ్ళు మేజర్ గా చెప్పుకున్న వాళ్ళు ఎవరున్నారు కాంబినేషన్ వైజ్ చూసుకుంటే? సార్ నాని గారితో శ్యామ్ సింగ్ రాయ్, సాయి ధరమ్ తేజ్ గారితో విరూపాక్ష, నవీన్ తోటి మిస్టర్ శెట్టి, మిస్టర్ శెట్టి, రంగ్ దే విత్ నితిన్ గారు. ఇంకేమైనా ఉన్నారా? శేఖర్ చేశాను, రాజశేఖర్ గారితో. ఓకే ఓకే. రాజశేఖర్ గారిది గరుడ వేగ సరే. శేఖర్ అని ఒక సినిమా వచ్చింది కదా సార్ మధ్యలో, రైట్ శేఖర్ అని వచ్చింది, ఆ సినిమా కూడా చేశాను. సో ఇప్పుడు ఇంకా హీరోగా బట్ నాకు నిజంగా ఇలా ఇది అంత ఏం లేదు సార్. ఇప్పుడు మీరు అడిగారు కదా, విశ్వక్సేన్ ఇట్లా వెళ్ళాడు బాగా అంటే నా ఉద్దేశం అది కాదు, అంటే అంతే తప్ప. అంతే, నాకు జస్ట్ క్యారెక్టర్ మీద ఇది అంతే. నేను ఐ ఆల్వేస్ లుక్ ఎట్ ఇట్ యాజ్ అ క్యారెక్టర్. ఒక యాక్టర్ అన్న తర్వాత మనం హీరో అయితేనే చేస్తాను, విలన్ అయితేనే చేస్తాను అని అనుకోకూడదు. మనకు క్యారెక్టర్ ఇచ్చినప్పుడు మనం అది చేయాలి. ఎందుకో కొంచెం ఈ లెర్నింగ్ నాకు ఆ థియేటర్ చేయడం మూలంగా వచ్చింది సార్. నాన్నగారు మీ పేరేమో అభినవ్, తమ్ముడు పేరేమో అభిజిత్. ఏంటి అసలు సిమిలర్ కదా? అవును, అది మొత్తానికి ఈ అభినవ్ అని పెట్టింది నాన్న వాళ్ళు అనుకున్నారా లేకపోతే తాతయ్య వాళ్ళు పెట్టారా, కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. బట్ ఆ నాన్నకి నచ్చిన పేరే, అమ్మా నాన్నకి ఇద్దరికి నచ్చిన పేరే, అభిజిత్ అభినవ్ ఇద్దరు ఇదే. మా నాన్న వాళ్ళ వైపు కజిన్స్ కూడా అర్జున్, అంకిత్. ఆ మీద ఉందా? ఆ మీద ఉంది. అర్జున్, అంకిత్, అపూర్వ, అనిరుద్ధ్,
లేడీస్కి వచ్చేసరికల్లా అపూర్వ ఓకే అట్లా ఇది పెట్టారు. మరి అన్నది అందరిది అది అట్లా ఎట్లా అనుకొని పెట్టారో మరి ఏంటో నాకు తెలియదు. ఓకే బట్ నా పేరు మాత్రం మా పెద్దనాన్న కూడా ఐ థింక్ హీ సజెస్టెడ్ ఈ పేరు ఉంటే బాగుంటుంది ఇది అని అట్లా. సో పెద్ద సినిమాల్లో ఈ జర్నీలో మీ దాకా వచ్చిపోయిన సినిమాలు ఏంటి? మహర్షి అనుకుంటా సార్. మహర్షి మహేష్ బాబు గారు. మజిలీ 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 అది ఒకటి వచ్చిపోయింది. ఈ రెండే సార్ సినిమా. అదేమైందంటే అప్పుడు మహర్షి మా టీజర్ వచ్చింది, ఈ నగరానికి ఏమైనా టీజర్ వచ్చింది. అప్పుడు వెంటనే వాళ్ళ టీం వాళ్ళు నాకు ఫోన్ చేశారు. నేను కూడా వెళ్ళి కలిసా. ఓ 2-3 సార్లు మీటింగ్ అయింది. తర్వాత ఇంకా డబ్బుల గురించి మాట్లాడాలి ఇది అన్నప్పుడు నేను ఇంకా అప్పుడు నాకు మేనేజర్ లేరు. అప్పుడే ఇంకా మా ఈ నగరానికి టీజర్ వచ్చింది. ఎవరిని పెట్టుకోవాలి ఏంటి అని మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గారిని అడిగా, సార్ ఇట్లా మేనేజర్ ఎవరు ఉంటే బాగుంటుంది సార్ ఏంటి అని. ఎట్లా అంటే వీళ్ళు పెట్టుకోవచ్చు, మీకున్నారు కదా, నీకు కూడా తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు మీకు తెలుసు కదా, వాళ్ళ అట్లా పెట్టుకోండి బాగానే ఉంటుంది, ఉండాలి. ఈ సినిమా తర్వాత మీకు మేనేజర్ ఉంటే బాగుంటుంది ఎందుకంటే క్యారెక్టర్ బాగా వచ్చింది ఇది అని. ఇంతకీ దేనికి అని అడిగాడు. సార్ ఇట్లా మహేష్ బాబు గారి సినిమా వచ్చింది సార్, నేను చేద్దాం అనుకుంటున్నాను ఇది అంటే, బాబు మహేష్ బాబు సినిమాకి నువ్వు ఇప్పుడు వెళ్ళిపోతే ఈ సినిమా ప్రమోషన్ ఎవడు చేస్తాడు, 4 ఉన్నది మీరే, సురేష్ సార్ చాలా మీరే కదా ఉన్నది, మరి కొత్త వాళ్ళతో చేస్తున్నప్పుడు వాళ్ళు ముందరబడి సినిమా గురించి ఇది చేయకపోతే ఎట్లా, ఇప్పుడు వద్దు నాయన ప్లీజ్ ఏం అనుకోకు, నువ్వు మళ్ళీ చేద్దు గాని అని పాపం సరే ఫోన్ చేసి చెప్పారు వాళ్ళకి. సార్ ఇట్లా సురేష్ సార్ ఇట్లా ఉండాలనుకున్నాను, ఎందుకంటే మాకు ఇంకొక 1 month 40 days 50 days లో సినిమా రిలీజ్. టీజర్ పడ్డ 40 days లో ఈ నగరానికి ఏమైంది రిలీజ్, దాని ప్రమోషన్స్ దానివి చాలా గట్టిగా ప్లాన్ చేశారు అప్పుడు. అది చేయాలి, ఇప్పుడు వెళ్ళకు నువ్వు ప్లీజ్, నువ్వు తర్వాత చేద్దు కానీ మళ్ళీ వస్తుంది నీకు మంచి సినిమాలు వస్తాయి నువ్వు ఇట్లా అంటే, సరే సార్ ఓకే అని. నాగ చైతన్య మజిలీ సినిమా కూడా అంతే. మజిలీ సినిమాకి సీతకి షూట్ చేస్తా ఉండాను. అప్పుడు సరే చెప్పారు మన డైరెక్టర్ గారు శివ నిర్వాణ గారు, ఆయన ఫోన్ చేశారు పిలిచి, చాలా బాగుంది ఈ నగరానికి ఏమైంది, నేను మా వైఫ్ కూడా థియేటర్లో చూసాను, అసలు అమేజింగ్ ఫిలిం అది ఇది, సో నేను ఇట్లా ఈ క్యారెక్టర్ అనుకుంటున్నా నీకోసం, మరి నువ్వు చేయాలి ఇది. మాకు వాళ్ళకు కూడా దే వాంట్ టు ఫినిష్ ద షూట్ ఇన్ 3 months. అప్పటికి సీత మొదలైపోయింది. నేను ఈ నగరానికి ఏమైంది రిలీజ్ అయిన 10-15 daysకి సీత షూట్ జాయిన్ అయ్యా, చేస్తూ ఉన్నా. వీళ్ళకేమో మరి నాగ చైతన్య గారు సమంత గారు అప్పుడు కలిసి డేట్స్ ఇచ్చారట, అండ్ ఆ డేట్స్లో అయిపోవాలి ఆ షూట్, ఎందుకంటే నేను ఉంటా వాళ్ళతోటి, వాళ్ళ మధ్యలో సీన్స్ ఉన్నాయి, వాళ్ళతోటి సీన్స్ ఉన్నాయి, మళ్ళీ నా డేట్స్ ప్రకారం వాళ్ళ డేట్స్ అంటే కష్టం అయిపోతుంది, ఇట్లా ఉండింది అది. సో ఐ కుడెంట్ డూ ఇట్. అది సుహాస్ చేశాడు, ఆ రోల్ సుహాస్, మంచి పేరు వచ్చింది. సో సిట్టింగ్ లో ఎవరెవరు కూర్చుంటారు? చాలా తక్కువ సార్. ఈ సినిమాకి నేను యాక్చువల్లీ ఐ లాస్ట్ అరౌండ్ 10 to 12 kgs వెయిట్. ఈ సినిమాకి మస్తు షేడ్స్ ఉన్నారా మనోహర్ క్యారెక్టర్ డైరెక్టర్ అడిగాడు, సో నేను చేశాను. నాకు దానికంటే ముందు కొంచెం తాగుదాం వీకెండ్ అన్నట్టు ఉండేది. ఇప్పుడు ఆ వెయిట్ లాస్ తర్వాత ఎందుకో అసలు ఆ కోరిక కూడా సరిగ్గా పుట్టట్లేదు నాకేమి. నేను 2-3 monthsకి ఒకసారి ఎప్పుడో జరుగుతూ ఉంటది. ఎవడెవడు పిలవాలి నన్ను. ఇప్పుడు మన గ్యారీ అన్న మా స్పై ఎడిటర్ డైరెక్టర్ వాళ్ళప్పుడు దే కాల్, లేదు ఇప్పుడు తరుణ్ వీళ్ళు విశ్వక్సేన్ మా బ్యాచ్ ఎప్పుడన్నా ఇది ఉంటే కలుస్తాం. ఇప్పుడు అసలు మా బ్యాచ్ మేము కలిసి ఈ రిలీజ్ అయింది కదా, దాని తర్వాత మేము కలవలేదు అసలు. ఇప్పటి వరకు గ్లాసులు కొట్టలేదు. ఆ రిలీజ్ తర్వాత కొట్టాము గ్లాసులు, దాని తర్వాత మళ్ళీ కొట్టలేదు. మనవాడు కీడకోలలో బిజీ ఉండాడు తరుణ్, విశ్వక్సేన్ వాడి సినిమాల్లో బిజీ. మేము బట్ మాట్లాడుకుంటూ ఉంటాం, వి షుడ్ మీట్ రే అని తరుణ్ అంటుంటాడు, వీల్ మీట్ రే, నేను నెక్స్ట్ వీక్ వస్తున్నా, వీల్ మీట్ అంట. విశ్వక్సేన్ అంటాడు, ఒకసారి కలిసి కూర్చుందాం ఏంది, లేదు కూర్చుందాం అని నేను అంట. అవునా? బట్ అదే అది ఇక పనిలో ఇది ఉండి అది అవ్వలేదు. ఇప్పుడు నిజంగానే మేము కలిసి 6 months అయింది. సో బట్ మీకు కావాల్సింది కూడా నేను చెప్తా, అలాంటి పార్టీస్ అయినప్పుడు లెజెండరీ ఉంటాయి, అవునా, చాలా బాగా జరుగుతుంది, కాక్టైల్స్ ఉంటాయి, అన్ని బ్రాండ్స్ మిక్స్ అవుతాయి, అన్ని బ్రాండ్స్ మిక్స్ అవుతాయి. అది ఏంటి అంటే ఇంకెవరు ఎవరిని ఆపరు కాదు, ఒకరినొకరు ఆపుకుంటుంటే కూడా ఎప్పుడు ఆగడు. అది వచ్చావు అంటే మన పోలియోకి సమాజానికి చాలా దూరంగా ఉంటారా? సమాజానికి
లేదు, అది అప్పుడప్పుడు తరుణ్ వాళ్ళ ఇంట్లోనే జరుగుతూ ఉంటుంది. ఓ లోకల్లోనే మళ్ళీ టోటలీ అవన్నీ ఏమి ఇది కాదు, బట్ ఓన్లీ డ్రింక్స్ ఒకటే. డ్రింక్స్ ఫుడ్ మస్ట్, 100% మస్ట్. ఫుడ్ అంటే ఇక అసలు ఒక్కొక్కరికి ఒక్కొక్క చాయిస్. తరుణ్ ఈజ్ ఆల్సో ఫుడ్. ఐ లైక్ డిఫరెంట్ ఫుడ్. నాకు సీ ఫుడ్ అంటే నాకు చాలా ఇష్టం. మన విశ్వక్ సేన్ కూడా బోటి కూర ఇట్లాంటివి బాగా చేస్తాడు కూడా. ఈజ్ అ గుడ్ కుక్ ఆల్సో. సో ఇవన్నీ సమకూరు న్యాచురల్ గా ఎట్లా అయిపోతుంటాయి అంతే. అండ్ ఏదో ఒకటి ఫిక్స్ అవుతాం, ఇవాళ విస్కీ అవుతా, బట్ అది దాంతో అవ్వదు. అది 100%. ఇంకో 2-3 ఏవో వెళ్తాయి లోపలికి. మీకు సీన్ పట్టడం మంచిదే. ఆ సీన్ ఎగ్జాక్ట్లీ సార్, ఎగ్జాక్ట్లీ. అది ఆ సీన్ లోనే అన్నా కూడా మస్తు షేడ్స్ ఉన్నారా అని ఇలా, అది అట్లానే ఇది అవుద్ది. సో అంతే ఇంకా. బట్ అట్లాంటివి జరుగుతాయి, జరిగి మళ్ళీ 3-4 months మళ్ళీ ఏమి ఉండదు. ఇప్పుడు లాస్ట్ బిజీగా ఉంటారు కాబట్టి ఇవన్నీ రీ రిలీజ్ తర్వాత జరిగింది, తర్వాత ఇంకా వి డిడ్ంట్ మీట్, వి హావ్ టు. ఓకే, గుడ్ గుడ్ గుడ్. హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే ఇప్పటి వరకు? మస్తు షేడ్స్ ఉన్నాయిరా. దీనికంటే ముందు ఇక ఈ నగరానికి ఏమైంది, సేవ్ ద టైగర్స్, శ్యామ్ సింగ్ రాయ్, అన్ని హ్యాపీ మూమెంట్స్ సార్. ఇట్స్ అ గుడ్ ఫీలింగ్. బట్ మస్తు షేడ్స్ ఉన్నాయిరా ఇవాళ ఇంత సక్సెస్ కొట్టడం. ఐఎమ్ రియలీ హ్యాపీ. ఐ am thankful to audiences. I'm thankful to media for their support, and I'm really happy that this happened. ఎంటైర్ మీ లైఫ్ లో ఎస్ సార్. సాడెస్ట్ మూమెంట్ అంటే? సాడెస్ట్ మూమెంట్ అంటే కొన్నిసార్లు మనుషులతోటి కొన్ని నాకు ఇట్లాంటివి ఎదురయ్యాయి. ముందర ఒకటి చెప్పి వెనకాల ఒకటి చేసి, మనము అప్పుడప్పుడు మంచి చేద్దాం అనుకున్నా కూడా అది నెగిటివ్ అయిపోయి, అట్లాంటి కొన్ని సిచ్యువేషన్స్ నాకు ఈ 2020 ముందు జరిగాయి కొన్ని. నాకు అట్లాంటివి ఇవి అయితే చాలా ఏది మంచికి పోతే చెడు ఎదురవుతుంది, మంచికి పోతే చెడు ఎదురయ్యి ఇది అవ్వడం, ఒకళ్ళని నమ్మి వాళ్ళు కరెక్ట్ గా చెప్పకుండా వేరే ఏదో ఒకటి మనసులో వేరే ఒక ఎజెండా తోటి వచ్చి నన్ను అనవసరంగా ఇన్వాల్వ్ చేయడం, ఇట్లాంటివి. అది కూడా ఏంటంటే ఇది బిజినెస్ మీద కూడా కాదు, అది మా రెగ్యులర్ ఫ్రెండ్షిప్స్ లో ఒక లాంగ్ టైమ్ ఫ్రెండ్స్ తోటి కొద్దిగా గొడవ ఒకటి అట్లా పడ్డం 2018-19 లో. ఇలాంటివి కొన్ని నాకు ఇట్ హర్ట్స్ మీ అండ్ ఇట్ స్టేస్ విత్ మీ. అండ్ కొంతమందికి అది ఎలా ఉంటుందంటే, కొంచెం మనం ముందరికి వెళ్ళి హెల్ప్ చేద్దాం అన్నా కూడా ఇట్ డజంట్ కమ్ అక్రాస్ లైక్ దట్ ఫర్ దెమ్. వాళ్ళు ఇంకేదో అనుకుంటూ ఉంటారు. అరే అంత ఆలోచించాను రా బాబు, నేను అంత కాంప్లెక్స్ క్యారెక్టర్ని కాదు, నీకు ఒక కట్టింగ్ ఇచ్చి నీకు ఇంకొక షేడ్ రాయాల్సిన అవసరం నాకు లేదు. నాకు నిజంగా నీతో పడట్లేదు అనుకో, నేను నీకే వచ్చి చెప్తా, భయ మనం కలవకపోవడమే మంచిది, ఐ థింక్ వీ షుడ్ పార్ట్ అవర్ వేస్ అని చెప్తా. కెరీర్ లో వాళ్ళేనా అతను? కెరీర్ కాదు, ఇది కొద్దిగా పర్సనల్ లైఫ్ కి సంబంధించిన ఇది. కెరియర్ దీనిలో కూడా చాలా మంది తెలివైన వాళ్ళని కలిసానులేండి, హూ థింక్ దే ఆర్ వెరీ స్మార్ట్. అండ్ ఇంకోటి ఏదో ఈ ఇండస్ట్రీకి రావాలి అంటే అలా స్ట్రీట్ స్మార్ట్ ఉండాలి అని అనుకొని వస్తారేమో. అట్లా ఏం అవసరం లేదురా బాబు. ఇప్పుడు మీరు యూ లుక్ ఎట్ పీపుల్ లైక్ రవితేజ గారు, ఆయన డూ యూ థింక్ ఆయన ముందు ఒకటి చెప్పి వెనకాల ఒకటి చేసే మనిషిలాగా ఆయన అనిపిస్తారా? ఆయన చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ కదా. అట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇండస్ట్రీలో హూ యాక్చువల్లీ గెట్ సక్సెస్ నథింగ్ ఎల్స్ బట్ హ్యావ్ దట్ ఆనెస్టీ అండ్ ఆనెస్టీ యువర్ సెల్ఫ్, ఆనెస్ట్ టు పీపుల్ దట్ యు ఆర్ వర్కింగ్ విత్. ఒక లాయల్టీ మెయింటైన్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా సార్ ఇండస్ట్రీలో, లేకపోతే పైకెట్లు వస్తారు అసలు. ఇది ఒక అపోహ ఉంది, ఏదో మనం ఒక చాణక్యుడిలాగా ఆలోచిస్తే గాని మనం ఒక పెద్ద పొజిషన్కి వెళ్ళము అన్న ఒక చిన్న అపోహ టైప్ ఉంది ఇక్కడ. అది ఒక రోజు కాపాడుద్ది కానీ, 1-2 రోజులు కాపాడుతుంది అంతేగాని, బట్ లాంగ్ టర్మ్ ఉండాలి అంటే లాంగ్ టర్మ్ లో ఎవరి క్యారెక్టర్ అయినా అర్థమైపోతుంది. అవును, క్యారెక్టరే బతికిచ్చేది లాంగ్ టర్మ్ అంతే. సో అది అట్లాంటివి కొన్ని ఎదురయ్యాయి. అలాంటి డిస్టర్బెన్స్ జరిగాయి. మన థియేటర్ దానిలో కూడా కొంతమందికి నేను అవుట్ ఆఫ్ ద వే వెళ్ళి హెల్ప్ చేశా, ఫైనాన్షియల్ గా హెల్ప్ చేస్తే వాళ్ళు ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు అసలు మాకు మాటలు కూడా లేవు. అసలు ఎందుకు అంటే అసలు తెలియదు. అసలు ఏంటి అంటే గుడ్ మార్నింగ్ అని చెప్తే నీకు గుడ్ మార్నింగ్ చెప్పడానికి నీకు ప్రాబ్లం ఏంటి? ఓన్లీ గుడ్ మార్నింగేగా, ఏంటి అసలు నేనేం ఎక్స్పెక్ట్ చేయలేదే. స్పాన్సర్షిప్స్ తెచ్చామండి థియేటర్ కి, మా షోస్ కి, దానికి. మా నాన్న తర్వాత ఎల్ఐసిలో పనిచేయడం, ఎల్ఐసి స్పాన్సర్షిప్ తెచ్చా. ఇట్లా కొన్ని చేశాను నేను, బికాజ్ ఐ వాజ్ అ వాలంటీర్. మన టీమ్ లో ఉన్నప్పుడు వీ హ్యావ్ టు బి అ టీమ్ వర్కర్. ఇవాళ ఇప్పుడు మా సినిమాకి కూడా నేను ఐ వాజ్ లైక్ అ టీమ్ బాయ్.
నేను టీంలో నేను కూడా ఒకడిని. నేనేం పెద్ద హీరో అయితే ఏంటి ఇప్పుడు తొడగొట్టాలా? అవసరం లేదు ఏమి. నేను కూడా ఇది చేశాను. నా వంతు సహాయాన్ని నేను ప్రతి ప్రీ ప్రొడక్షన్‌లో, ఎగ్జిక్యూషన్‌లో, పోస్ట్ ప్రొడక్షన్‌లో నేను చేస్తూ ఉన్నా. ఓకే. అని గెలకడం కాదు మళ్ళీ. అదే. అది గెలకడం ఏం లేదు. హ్మ్. ఐ థింక్ మై డైరెక్టర్ ఈస్ వెరీ హ్యాపీ రైట్. విత్ మీ. నాకు సపోర్ట్ సపోర్ట్ లాగా. అంతే. సపోర్ట్ ఫస్ట్ టైమ్ ప్రొడ్యూసర్స్ సార్. లేదు వాళ్ళకి అది కొన్ని ఉండాలి ఖచ్చితంగా. ఆ! మీది కూడా ఫస్ట్ టైము. అంటే మీరు నేను కొంచెం ఇండస్ట్రీలో ఉన్నా గదా! అంటే హీరోగా ఆ టెక్నికల్ ఇష్యూస్ ఆ! ప్రీ ప్రొడక్షన్ అంటే హ్మ్. ప్రొడక్షన్ ఎట్లా ఎళ్తుంది అన్న దానిలో హ్మ్. ఓ సినిమా కంటే ఇలా చేయాలండి. హ్మ్. ఇలా ఎళ్తే ఇలా మనకు కరెక్ట్‌గా ఉంటుంది. రేపు ఇప్పుడు మనం ఇది చేసుకుంటే మనకి రిలీజ్‌కి ఇది ఉపయోగపడుతుంది. రైట్. ఇట్లాంటివి చెప్పడం అన్నమాట. మీకు హెల్పింగ్ వచ్చారా వీళ్ళందరూ పాత వాళ్ళ సర్కిల్ అంతా? యెస్ సార్. మన వచ్చారా? విశ్వక్సేన్ చాలా ఆ! బాగా హి రెస్పాండెడ్. ఆ! మాకు హి యూజ్డ్ టు డిజిటల్లీ పోస్ట్ చేసి ఓకే. నేనొక వీడియో చేశా. ఒక అబ్బాయితోటి పరిగెట్టుకుంటూ వాడు పరిగెట్టుకుంటే వీడియో చేస్తాడు. నేను కూడా ఆ అబ్బాయితోటి పరిగెట్టి సినిమా గురించి మాట్లాడా. అరే ఇది వెరీ ఇన్నోవేటివ్ ఐడియా ఇది అని మనోడు ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టాడు. అట్లా ట్వీట్ కూడా చేశాడు అది. ఓకే. వెరీ గుడ్. మన తరుణ్ వస్తానన్నాడు మన ప్రీ రిలీజ్‌కి. బట్ ఐ థింక్ హి ఈస్ ఇన్ చెన్నై. ఓకే. సో హి కుడెంట్ కమ్. చెన్నైలోనే ఉన్నాడు నేను ఫోన్ చేసినప్పుడు కూడా. కొద్దిగా ఐ థింక్ హి ఈస్ గాన్ దేర్ ఫర్ రైటింగ్ ఇది ఏదో వాళ్ళ తాతయ్య గారు అక్కడ ఉంటారు. ఓకే. సో ఐ థింక్ హి ఈస్ దేర్. ఓకే. ఓకే. అండ్ అదర్‌వైజ్ సో మ్యారేజ్‌కి సంబంధించింది ఎందుకు ఇంకా టచ్ అవ్వలా? ఏమో సార్ అది ఎప్పుడవుతుందో ఏంటో నాకు తెలీదు. అంటే మై చాయిస్ అంటే ఇఫ్ ఐ మే అమ్మాయిని నచ్చి చేసుకోవడమే నాకిష్టం. ఓకే. ప్రేమించి. ఇట్లా ఫోటోస్ చూసుకొని ఏమో అంటే ఇప్పుడు ఆ టైమ్ మనం ఒకళ్ళొకళ్ళు ఇచ్చుకుంటే నీకు అడ్వాంటేజేగా. యూ విల్ ఆల్సో నో అబౌట్ మీ. మీ సర్కిల్‌లో ఇద్దరికయింది కదా పెళ్లి? ముగ్గురికయింది. ముగ్గురికి. ముగ్గురు ఎవరు సార్? ముగ్గురు. మన లక్ష్మణ్ వాళ్ళే. తర్వాత ఇతను దర్శి, సుశాంత్ ముగ్గురికయింది. ఉప్పి వెంకట్. వెంకట్‌కి కూడా అయింది. దర్శికి ముందే అయిపోయింది. అప్పటికే అయిపోయింది కదా? సక్సెస్ రాకన ముందే అయింది మనోడికి. ఓకే. ఓకే. దాని తర్వాత అయింది. కాదనుకుంటా. 2017 18లోనే అయినట్టుంది సార్. అది పెళ్లి చూపుల తర్వాతే అయినట్టుంది. అదే. సో ఇంక మీరు మిగిలారు. మేము మిగిలారు. మరి ఎవరన్నా మంచిగా దొరికితే బెటర్. గుడ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. మళ్ళీ మంచి సక్సెస్ కొట్టాలి. థ్యాంక్ యూ. హీరోగా ఇంకా మంచి సినిమాలు రావాలి. ఇంకా మంచి సినిమాలు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అ లాట్. నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ. థ్యాంక్ యూ.